చెప్పేవారండి. అంటే వినేవాళ్ళందరూ సామాన్యం కాదు, దేవతలు కూర్చుని సైలెంట్గా సప్పుడుగా తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అందు గురించి ఏంటంటే వినేవాళ్ళందరూ వాళ్ళు దేవతలే అని దృష్టిలో పెట్టుకుని, మనకంటే బాగా తెలివైన వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడాలి. కానండి ఏదో చెప్తాం కదా, మనం మనకు తెలిసి వాళ్ళకి తెలియదు అనేటువంటిది గౌరవ భావన, వినేవాళ్ళందరి పట్ల కూడా గౌరవ భావన, కనీసం కృతజ్ఞతా భావన కూడా మనకి ఉండాలి. అంటే ఎందుకంటే ఇప్పుడు ఇందూరులో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నాన్నగారి మాటలకి ఎంత గౌరవిస్తారు, నాన్నగారికి ఎంత గౌరవించారు. కానీ నాన్నగారు భక్తులకు కూడా అదే గౌరవిస్తున్నారండి. ఆశ్రమంలో జరిగేది ఏంటంటే భక్తులందరికీ కూడా అది చిలుగు లేకుండా సమానంగా లేక భక్తులందరినీ కూడా నాన్నగారికి ఏంటంటే అండి భక్తులను గౌరవించడం ఇష్టం అండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా ముందు భక్తులు ఎలా చూసుకుంటున్నారా, తీసుకెళ్ళినవారని చూసుకుంటూ ఉండేవారండి. ఆయనకండి భక్తులందరినీ చూసుకుంటున్నారనుకోండి వెళ్ళినోళ్ళు, అది ఆయన్ని గౌరవించినంతగానే అంతకంటే ఎక్కువ సంతోషించేవారు. తెలిసేది కదండి. అందుకు ఎందుకంటే భక్తులు గౌరవించడం అందుకు నాన్నగారి మాటను కూడా చెప్పేవాళ్ళు ఎలా చెప్తున్నామో తెలియదు కానండి. ఓన్లీ నాన్నగారి మాటలు కదా, ఎవరు ఎలా చెప్పినా వాళ్ళకి తెలిసిందే వాళ్ళు చెప్తున్నారని చెప్పి భక్తులు గౌరవిస్తున్నారంటే గౌరవంగా కూడా వింటున్నారండి. అది చెప్పేవాడు వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలండి. వాళ్ళు కృతజ్ఞుడిగా ఉండాలండి. ఎందుకంటే వాళ్ళు టైం ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు నాన్నగారి సమక్షంలో అంటే టైం ఖర్చు పెడితే అది వేరండి. అంటే ఇప్పుడు నాన్నగారి టైం ఖర్చులో మీటింగ్లు జరిగేటప్పుడు 1-2 గంటలు కూర్చొని అందరూ వినేవారండి. అక్కడ టైం ఖర్చు పెట్టుకున్నారనుకోండి, ఆ టైం కాల ప్రవాహంలో వాళ్ళకి కలిసి వస్తుంది అనమాట. అదే జీవితంలో జీవించిన టైం అంటూ ఏదైనా ఉందంటే నాన్నగారి ప్రెజెన్స్లోదండి. అట్లా టైం ఖర్చు పెడుతున్నారు కదండి, అక్కడ ఖర్చు పెట్టారు కదండి. అదే టైము మన దగ్గరికి వచ్చి పెడుతున్నారు అంటే కనీసం మన వల్ల వాళ్ళకి ఏమైనా మనకు ఉపయోగం ఉండాలి కదా పాపం. వాళ్ళందరూ మన టైము అది వేరే విషయం అండి. ఇప్పుడండి మనం చెప్పిన మాటలు వినడానికి వారు టైం ఖర్చు పెడుతున్నారు. కానీ టైం ఖర్చు పెట్టినందుకు ఎందుకంటే వాళ్ళందరూ బాగుపడాలి, అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ పట్ల మనకి కృతజ్ఞతా భావన, చెప్పేవాడికి వినే వాళ్ళ పట్ల కృతజ్ఞతా భావన ఉండాలనుకుందండి. అంటే వాళ్ళు టైం ఖర్చు పెడుతున్నారు. అందుకు ఎందుకంటే భగవంతుడు వాళ్ళు టైం ఖర్చు పెడుతున్నారు. నీ ప్రెజెన్స్లో కూర్చున్నంత సద్వినియోగం వాళ్ళకి అవ్వదు. ఆ విషయం నువ్వు చూసుకో. మరి మేము చెప్పమని చెప్పావు కదా. ఇప్పుడు నాన్నగారు అన్నారండి, 4 మాటలు చెప్పమని చెప్పారండి. చెప్పేవాళ్ళు టీచర్స్ని కూడా అండి. టీచర్స్ అసలు మొక్క మీద రాసి ఉంది ఏంటండి, ఈ తింగరోళ్ళని బొడ్బొక్కల వాళ్ళని అందరినీ స్థానంలో పెట్టారండి. మన గురించి ఏంటంటే అది ఆయన చూసుకోవాలండి. ఇప్పుడు నాన్నగారు ఏంటంటే వినేవాళ్ళందరికీ పట్ల, అందుకే నేను మొన్న చెప్పింది కూడా అండి, వాళ్ళ క్షేమాన్ని మనం కోరుతున్నామో లేదు, వాళ్ళ అభివృద్ధిని కోరుతున్నామో లేదు, కనీసం మన కుటుంబ సభ్యుల పట్ల అక్కడ క్షేమాన్ని ఎలా కోరుకుంటున్నామో అదే క్షేమాన్ని భక్తుల పట్ల నాన్నగారు, గౌతమ బుద్ధుడు, నాన్నగారు, రాముడు, మహాత్ములు, అవతార పురుషులందరూ భూమి మీదకి వచ్చారంటే వాళ్ళు సృష్టిని జోరీపాతుల వర్షంతో ఎత్తని భూమినే తడిపిల్లారండి. మనం అలా తడపమని మనకి ఏం చెప్పలేదు కదండి. కొన్ని మమకారంతో మన ఇంటి పట్ల ఎటువంటి అభిప్రాయం ఉంటుందో కనీసం కష్టసుఖాల్లోని మంచి చెడ్డల్లోని అన్ని విషయాల్లోని కూడా భక్తుల పట్ల అటువంటి అభిప్రాయం మనకు ఉంటుందా లేదా అంటే వాళ్ళ పట్ల ఉన్న అభిప్రాయం, వాళ్ళు దూరాలు ఉన్నా సరే వాళ్ళేమో మనసులో ఉంటారండి. ఇది వాళ్ళ నాన్నగారి మాటలు చెప్పేసి వీళ్ళందరినీ బయట పెడతామండి. మన ఇంట్లో కుటుంబ సభ్యులకి ఏదైనా కష్టం వస్తే మనకి ఏమనిపిస్తుందో తెలుస్తుంది కదండి. అలా మన భక్తుల్లో ఎవరికైనా కష్టం వస్తే నాకు ఏమనిపించింది అన్నీ నాకు అంటే ఎందుకంటే గురువు అంటే అంత సామాన్యమైన విషయం కాదు కదండి. కానీ ఈరోజు శ్రీరామనవమి అంటే లోక కళ్యాణం కదండి. రాముడు అంటే సామాన్యం కాదు కదండి. ఇప్పుడు ఇందాక పార్వతమ్మ గారు ఉన్నప్పుడు రాముడు అవతారానికి వచ్చి కృష్ణుడు అవతారానికి వచ్చడంలోనే ఆ అవతారాలనే మనం అర్చన చేసుకుంటూ ఆరాధించుకుంటూ రమణ మహర్షి, రామకృష్ణుడు, ఇప్పుడు నాన్నగారు కన్నమ్మ గారు అనేవారండి. అంటే నాన్నగారి ఇంట్లో దేవుడిగా నాన్నగారి ఇంట్లోకి వచ్చినప్పటికీ కూడా
మీరు ఏ దేవుడిని అన్ని ఒక్క దేవుడు కాదు, రాముడు కృష్ణుడు అవి ఎన్ని అవతారాలు ఎత్తాడో భగవంతుడు, అన్ని రూపాల దేవుడిని ఇంట్లో పెట్టాయి. ఇక ఆ గదిలో దేవుడి గదిలో పూలు పెడతారండి, మళ్ళీ పన్నం కొడుకునే గదిలోని దీది గదిలో అండి, ఇక్కడ కృష్ణుడు అక్కడ కృష్ణుడు, ఇంతమంది దేవుడికి పూజ చేస్తున్నారు. మరి నాన్నగారు దేవుడు అనుకుంటున్నాం మేము అందరం అని అంటే, నాన్నగారు దేవుడు అనుకోండి నేను మిమ్మల్ని వద్దలేదు. నాన్నగారి దేహం ధరించి భూమి మీద రాకముందు దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా, రాముడు కృష్ణుడు ఎవరొకరు దేవుడు ఉన్నారు కదండి. మరి ఏదో భగవంతుడు ఏదో ఒక శక్తి నా ఇంట్లో, ఆయనకి భార్యగా ఒక శక్తిని ఏదో పవరు ఎవరిని ఎందుకు ఎక్కడ పెడతారో తెలియదు కదండి. భౌతికంగా కూడా కొంత పవర్ అవసరం అండి, ఆధ్యాత్మిక పవర్ ఎంత అవసరం అండి, భౌతిక జీవితంలో కానండి కొంత పవర్ అవసరం అండి. అది ఎందుకంటే ఆ పవర్ నాన్నగారికి రక్షణ అండి, ఆ పవర్ ఉండాలండి. భౌతికంగా కొంత పవర్ ఎందుకంటే అక్కడ రక్షణ కూడా కొంత అవసరం ఉంటుంది కదండి. అలాగే నేను నాన్నగారి దేహం ధరించే ముందు ఒక దేవుడు అంటూ ఉన్నాడు, ఆ దేవుడిని ఆరాధిస్తున్నాను. ఇప్పటికే కూడానండి అమ్మవారు ఈ గ్రామదేవత పోలేరు అమ్మవారు కదండి, చేస్తారు కదండి. మామూలుగా అన్నీ అప్పుడేంటండి ఇప్పటికి ఈ రోజు వరకు కూడా అండి అది మామూలుగా నైవేద్యాలు పెట్టి అమ్మవారికి పొగేసి అవన్నీ సమర్పించి అవి భక్తులు అన్నీ తప్పించేసుకుంటున్నాం. కొంతమంది భక్తుల నుంచి ఏది తప్పించుకోకుండా అన్ని డ్యూటీలు నిర్వర్తిస్తున్నారు శాస్త్రోక్తంగానండి. ఇప్పుడు పూడి కాంచి దేవతలను, అమ్మవారిని, ప్రకృతిని అన్ని గౌరవించాలి కదండి. శాస్త్రాలకు అనుగుణంగా అన్ని పనులు చాలామంది చేస్తున్నారు, వాళ్ళు చూసి సంతోషించాలి మనం చేసిన పని. ఒకసారి వీరబ్రహ్మం గారు నాన్నగారు చెప్పారు అనమాట అండి, వీరబ్రహ్మం గారి భార్య ఇలాగ పోలేరమ్మ అది ఇలాగే కన్నమ్మ ఉండగలుగుతారు కదా, ఇలా నైవేద్యాలు అయ్యి పెడతామంటే వీరబ్రహ్మం గారు భార్య అలా నైవేద్యాలు పెట్టి పొగ ఇయ్యేస్తామంటే చూశారండి. చూసి అన్నారండి, అప్పుడు పేరు ఏదో పేరు గుర్తులేదు చెప్పారు. పిలిచి అయ్యేంటి అని అడిగారండి. అంటే పోలేరమ్మ వారికి నైవేద్యం పెడుతున్నాను అన్నారండి. అంటే పోలేరమ్మ వారికి పొగేసి నైవేద్యం ఎందుకు, అమ్మవారికి పోలేరమ్మ వారికి భోజనం చెప్పాలంటే నేను పిలుపుతాను కదా అమ్మవారిని పోలేరమ్మవారిని మన ఇంటికి భోజనానికి రమ్మంటే వస్తారు, వచ్చి భోజనం చేసి వెళ్తారు, ఈ గొడవ ఏంటి అన్నారంట. అన్నమ్మ అలా అన్నారంటే వీరబ్రహ్మం గారు. అది ఇప్పుడు అసలు ఎందుకంటే ఒక జ్ఞాని మహాత్ముడు ఒక అమ్మవారి దేవత గురించి నాన్నగారు అమ్మవారిని ఎంత పోలేరమ్మవారిని ఎంత తలపెట్టేవారు. నేను అది ఎలా పోతారు, జిన్నూరులో ఎవరో ఉన్నారంటండి, ఆయన ఎవరు సుబ్బయ్య అదండి, ఆవిడ ఎవరో తల మీద గడ్డాలు పెట్టుకుని వెళ్తారు కదండి. అవి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి మరి సుబ్బమ్మ ఏదో అది నాది అని ఒక ఆవిడ ఏదో అంటారండి. అన్న ఆవిడ అడిగితే నాన్న అడుగుతామంటే ఆ కోరికలన్నీ మీ ఊళ్ళో మున్సిపల్ గారు ఉన్నారు కదా, వెళ్ళి వాళ్ళని అడుగు అమ్మా అన్నీ అని అనుకోవటం నేను ఎక్కడ వెళ్ళను అని అనేవారంటండి అమ్మగారిని. నేను అనుకున్నాను ఇప్పుడు పోలేరమ్మ అత్తమ్మ వాటిలో తలపెట్టుకున్నారు నాన్నగారు, ఇప్పుడు అమ్మవారు కూడా ధ్యానం అయిపోతే గ్రామదేవత ఎవరా అనిపించింది అలా తలపెట్టిపోతే కూడా వాళ్ళు దేవతలు కూడా మరి అదండి. ఆవిడేమో దృష్టివంతురాలు పోలేరమ్మ వారిని ఎప్పుడు తలపెట్టేవారండి ధ్యానండి. అంటే ఏముందండి ఆ ధ్యాన దృష్టిలో దేవతలు కూడా స్మరించబడుతున్నారు. అది అంటేనండి వాళ్ళ దృష్టిలో స్మరించబడటం గొప్ప కదండి మామూలుగానండి. అలాంటి భగవంతుడు అవతారానికి భూమి మీదకి వచ్చాడు అంటేనండి అదండి అది మామూలుగా. ఇప్పుడు ఈరోజు శ్రీరామనవమి కదండి, అంటే రాముని అంటే నాన్నగారు సబ్జెక్ట్ చెప్పేవారు కదండి. ఆ సబ్జెక్టు వివరణ, సబ్జెక్టుకి సంబంధించిన డిస్క్రిమినేషను, సబ్జెక్టుకి సంబంధించిన విశిక్షణ, సబ్జెక్టుకి సంబంధించిన నాలెడ్జి, సబ్జెక్టుకి సంబంధించిన అండర్స్టాండింగు దాన్ని విడదీసేస్తున్నారండి ఇప్పుడు కూడానండి. ఆ విడదీసేసినప్పుడు ఆ కోణం చూసుకోవాలి కదండి. ఆయన చెప్పింది ఆయన ఎలా విడదీసి పెడుతున్నారంటే మనం అది చూసుకున్నాం అనుకోండి తేలికైపోతుందండి మన జీవితానికి అండి. ఆ సబ్జెక్ట్ కోణం నాన్నగారు విడదీసి పెట్టేది. ఇప్పుడు మనం పనులు చేస్తున్నామండి, మన ఉపాధి ద్వారా దేహం ద్వారా అందరూ భగవంతుడు ఎవరికి ఏ పని కేటాయించి చేశాడో ఆ పనులు అందరూ చేస్తున్నాం అనమాట అండి. మనం కేటాయించి చేసిన పని ఏదో మనం చేస్తున్నామండి. భగవంతుడు ఎక్కువ పెద్ద పనులు చిన్న పనులు ఎక్కువ తండ్రి. నాన్నగారు ఏమంటున్నారండి, భగవంతుడు చెప్పింది చేయటం మానేసి
మనకి తోచిన పనులు చాలా గొప్ప గొప్పగా చేసేస్తూ ఉంటాం, అది చూసుకుంటూ ఉండాలి జీవితంలోనండి. మన జీవితంలో దైనందిన జీవితంలో ఇప్పుడు బిజినెస్లు చేస్తారు కదండి కొంతమంది ఏం చేస్తారంటే బిజినెస్ చేసేవాళ్ళు చిన్న షాపు చాలా చిన్నది పెట్టుకుంటారంటండి, రొటేషన్ అండి. వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తాయంటండి. కొన్ని బజార్లో షాపులు చాలా పెద్దవి ఉంటాయంటండి. లైటింగ్ అని అది గుమస్తాలని అవి తీమా అని వెరైటీలు అన్నీ చదివేసి 10 మంది గుమస్తాలు మన బట్టలు కొనుక్కోవటానికి అటు ఇటు తిరిగి చూపిస్తారంటండి. లాభం ఒకే చోట సమానంగా వస్తుందని చెప్పలేము. ఈ చిన్న షాపు పెట్టుకున్నాడు లాభాన్ని ఎక్కువ పొందొచ్చు. ఆడే 10 చీరలు 20 చీరలు కొంత సరుకు అక్కడ పెట్టుకుంటాడు, ఆడే చూపించి ఆడే అమ్ముకుంటా ఉంటాడు. ఆడికి ఇంకా ఖర్చులు ఏమి ఉండవు కదా, అద్దె ఖర్చులు రెంట్ ఖర్చులు ఏమి ఉండవు, ఆడికి ఆదాయం ఎక్కువ రావచ్చు. ఆ పెద్ద షాపుడికి చాలా ఖర్చులు, షాపులు పెద్ద అది తీసుకోవడం అవి వాళ్ళకి ఆదాయం రావచ్చు. అది కాదు, అలా కాదు. మనం పెద్ద పని చేస్తున్నామా చిన్న పని చేస్తున్నామా అంత కాదు. మనం భగవంతుడు చెప్పింది చిన్న పని అయినా పెద్ద లాభం రావచ్చు, మన లాభాన్ని పొందలేం. అంటే కృష్ణుడు భగవద్గీతలో కూడా ఏ లాభాన్ని పొందాక నువ్వు పొందవలసిన లాభం అంటూ లేదు. ఇప్పుడు నాన్నగారు దేహం ధరించి వచ్చారండి భూమి మీదకి, నాన్నగారు మనం ఏం చేయమని చెప్పారు. మెయిన్ పాయింట్ ఉంటుంది కదండి, ఆయన దేహం ధరించి భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు, వచ్చాక మనకి తెలియజేసిందేంటి, మనకి చెప్పిందేంటి, అదే మామూలుగానండి. అందుకు నాన్నగారు ఒకవేళ భగవంతుడు చెప్పింది చేయటం మానేసి భగవంతుడు చెప్పలేని మనం గొప్పగా చేస్తున్నాము అనుకోండి, మరి అది ఆయన చూసుకుంటారు కదండి. అంటే గొప్పగా భగవంతుడు చెప్పలేని గొప్పగా చేస్తున్నామంటే నీ మెప్పుల కోసం చేస్తున్నావా, ఎందుకు చేస్తున్నావు, ఇక్కడ చెప్పింది ఎందుకు మానేస్తున్నావు, చెప్పలేని గొప్పగా ఎందుకు చేస్తున్నావు. అంటే మన దైనందిన జీవితంలో కూడా మన పరిశీలన చేసుకుంటామని మన కదండి. మన పరిశీలన చేసుకోకపోతే ఎవరు చేస్తున్నారని మామూలుగానండి అసలు. అందుకు ఇప్పుడు మన దైనందిన జీవితం ఉందండి అసలు. ఇప్పుడు రాముడు ఏం చేసేవాడు అంటేనండి మామూలుగానండి, ఇప్పుడు మనకి రాముడికి కూడా యుద్ధాల్లో నాటిల్లోని రాముడికి కోపం ఏంటండి, మర్యాద పురుషోత్తముడు. కానీ కోపాన్ని అవసరమైతే పిలిచేవాడు అంటండి రాముడిని. ఆ యుద్ధంలో వాళ్ళని సంహరించినప్పుడు అవి కొంత కోపం కూడా కొద్ది ప్రదర్శించవలసిన అవసరం ఉంటుంది కదండి. అటువంటి టైంలో రాముడు కోపాన్ని పిలిస్తే వచ్చేదంటండి. వచ్చే అవసరాత్మక కోపాన్ని వాడుకుని అయిపోయింది పని అయిపోయింది వెళ్ళమని చెప్పేవాడు అండి రాముడండి. ఇప్పుడు మనకే కోపాలు వస్తాయి కదండి, పిలిస్తే వచ్చేదంటండి, ఆ పని చూసి వెళ్ళిపోయేదంటండి. రాముడి జీవితంలో కూడా కోపం అవసరం, అసలు కోపం అంటూ లేదంటండి. అవసరమైతే పిలిచేవాడు అంటే యుద్ధాల దగ్గర అట్టుకోవడానికి. ఒకసారి కోపం వచ్చిందంటండి రాముడికి, పిలవలేదంటండి. పిలవకుండానే కోపం ఆయన అంతటా ఆయనకి కోపం వచ్చిందంటే ఒకే ఒక సందర్భంలో, రామావతారంలో ఒకే ఒక సందర్భంలో కోపం వచ్చిందంటండి. అప్పుడు ఎప్పుడు వచ్చిందంటే కోపం అండి, రావణాసుడికి రాముడికి యుద్ధం జరుగుతామండి. రాముడికి రావణాసుడికి యుద్ధం జరుగుతామంటే రాముడు రథం కూలిపోయిందంటే గుర్రాలు అయ్యిందండి. రావణాసురుడేమో రథం మీద కూర్చుని యుద్ధం చేస్తున్నాడంట. అప్పుడు రాముడు ఏం చేస్తున్నాడంటే నుంచొని యుద్ధం చేస్తున్నాడండి. అప్పుడు హనుమంతుడు ఏమన్నాడంటే, రామ నీకు ఈ రథం కూలిపోయింది కదా, అలా నిలబడి నువ్వు యుద్ధం చేస్తున్నావు ఏంటని చెప్పి రాముడిని తన భుజాల మీద కూర్చోబెట్టుకుని యుద్ధం చేసిన రోజు ఉన్నాయంటండి. రోజు అలా యుద్ధం చేస్తామంటే అప్పుడు ఇటు చూశాడు కదండి. మామూలుగా రావణాసుడు ఏం చేస్తున్నాడంటే బాణాలన్నీ ఆంజనేయ స్వామి మీద ప్రదర్శిస్తున్నాడంటే, నీకు ఆంజనేయ స్వామి మీద ప్రదర్శన చేస్తామంటే అవన్నీ ఆంజనేయ స్వామి గుచ్చుకొని అవి బాడీ అంతా ఎరిపెక్కిపోయి రక్తాలు అవి కారిపోతున్నాయి అంటండి. అప్పుడు కోపం తెచ్చుకోలేదంటండి, వచ్చిందంటండి. ఆ జాము అవతారంలో రాముడి జీవితంలో ఒకే ఒకసారి కోపం వచ్చింది. అది మెయిన్గా పిచ్చులు చెప్పేసి కొండ గుర్తు కింద గుర్తుంచుకోండి అంటున్నారు. మనకు ఇప్పుడు క్యాసెట్లో కూడా అన్నీ ఇని ఉన్నాము, మళ్ళీ మనకి అన్ని గ్యాప్ ఎక్కడ వస్తాయండి. మళ్ళీ ఎందుకంటే ఆయన మాట గుర్తొచ్చేసరికి ఆయన ప్రెజెన్స్ గుర్తొచ్చేస్తుంది కదండి అండి. అందు గురించి తెచ్చుకోలేదంటండి రాముడు కోపాన్ని. వచ్చిందంటండి, ఎవరి కోసం వచ్చిందంటే భక్తుల కోసం వచ్చిందండి. మిగతా టైంలో తెచ్చుకునేవాడంటే తెచ్చుకునే అవసరం అయిపోయేదండి. అక్కడ భక్తుడికి హనుమంతుడికి ఆ రక్తాలు కాల్చడం అయ్యి భుజం మీద కూర్చొని హనుమంతుడి భుజం మీద కూర్చొని యుద్ధం చేస్తున్నాడండి. ఆ బాణాలు ఎవరు కూర్చుంటే హనుమంతుడు గుచ్చుకున్నాయండి, అవి రక్తాలు కారిపోతున్నాయంటండి. అప్పుడు కోపం తెచ్చుకోలేదంటండి. రామావతారం మొత్తానికి ఒకేసారి వచ్చిందండి కోపం.
హనుమంతుడి భుజాల మీద కూర్చున్నప్పుడు రావణాసుడి బాణాలు తగిలినప్పుడు రక్తాలు కారినప్పుడు అందు గురించి భక్తుడిని ఎలా రక్షించుకుంటాడు భగవంతుడు అంటే తన భక్తుడికి అంటే మనకి భక్తుడికి భగవంతుడి పట్ల భక్తి భావన ఎంత ఉందా అంటే ఏం చెప్తామండి అంటే భక్తుడి పట్ల భగవంతుడు ప్రేమ ఇప్పుడు భగవాన్ దగ్గర ఒక భక్తుడు ఏమన్నాడంటే ఇప్పుడు రంగన్ రాకముందు రంగన్ అన్నగారు అయ్యి వచ్చి భగవాన్ దగ్గర అయ్యి చూసి వాళ్ళు చెప్తారు కదండి భగవాన్ ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్న కుర్రవాళ్ళు ఇతలు కొట్టిన వెంకటరామలా లేడు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ప్రేమ భగవాన్ ప్రేమ వేరుగా ఉంది అలా అని చెప్పి భగవాన్ చూసేళ్ళు అంతకుముందు చెప్తారు కదండి చెప్తే అన్నీ చూశాక అప్పుడు రంగన్ వచ్చి తర్వాత భగవాన్ చూశారు ముందు అన్నగారు వచ్చారండి రంగన్ అన్నగారు అప్పుడు చూసినప్పుడు రంగన్ అన్నారండి భగవాన్ అండి అంటే అందరూ చెబితే విన్నాను ప్రేమ గురించి నీ ప్రేమ గురించి నిన్ను చూసి వచ్చిన భక్తులు ఇంతకుముందు చెబుతున్నారు నువ్వు ఇక్కడ ఉన్నావని నీకు నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో భక్తులు నేను చెప్పి విన్నాను కానీ అందరూ చెప్తే విన్నట్టు లేదు అందరూ నీ ప్రేమ గురించి అందరూ చెప్పారు చెప్పినప్పుడు నేను విన్నప్పుడు నాకేమీ అనిపించలేదు నీ ప్రేమ నీ వాళ్ళ కళ్ళారా నేను చూస్తున్నాను నీ ప్రేమ నీ వాళ్ళ కళ్ళారా చూస్తున్నాను కదా చూసినప్పుడు నాకు ఏమనిపిస్తానంటే అంటే జ్ఞానులు ప్రేమ మహాత్ములు ప్రేమ ఇట్టిదా ఇలా ఉంటుందా అంటున్నాను కానీ నీ ప్రేమ అసలు తిరిగి చెప్పేది కాదన్నాడంట రంగన్ ఏమని చెబుతున్నాను చూడటమే ప్రేమ జ్ఞానులు ప్రేమ ఎవరైనా చెప్తే విన్నది వేరండి ఇప్పుడు నాన్నగారు ప్రేమ ఇలా ప్రేమించారు అలా ప్రేమించారు అని నేను చెప్పటం వేరండి అందరూ కూడా సాధ్యమైనంత వరకు నాన్నగారు దర్శనం చేసుకోలేనివారు నాన్నగారి ప్రేమను అనుభవించలేని వాళ్ళు భక్తుల్లో ఎవరో లేరు కదండి అందరూ ఆయన చూసుకున్నారండి అందరూ ఆయన ప్రేమను అనుభవించారు కదండి ఎవరి మట్టుకల్లా ప్రేమను అనుభవించారు కదండి ఆ ప్రేమ అనుభవించిన వాళ్ళకి అంటే ప్రేమ అంటే జ్ఞాని ప్రేమ ఇట్టిదా ఇలా ఉంటుందా అని అది మన కళ్ళతోటి మనం చూసుకుని ఆనందించవలసిందే కానీ తిరిగి అసలు ప్రేమనే చెప్పలేము ఒక రకంగా లెక్కైతే నాన్నగారి ప్రేమనే మనం తిరిగి అసలు చెప్పలేమండి మరి ప్రేమలే చెప్పలేనప్పుడు ఏం చెప్పగలమని నాన్నగారి గురించి మనం ఏం మాట్లాడగలం ఏం చెప్పగలం ఇప్పుడు నాన్నగారు మామూలుగా ఇచ్చిపెట్టరు కదండి అసలు ఇప్పుడు ఆయన దయ ప్రేమ అనుగ్రహం ఎలా ప్రవహిస్తున్నాయి మనకు తెలియదు ఇప్పుడు నువ్వు అంటే ఎక్కడికక్కడ ఒకసారి ఒక మీటింగ్ అయిపోయిందండి మీటింగ్ అయిపోయాక వెళ్తా ఉంటే కారు ఆపి మాట్లాడుతూ ఉంటారు కదండి మంచిగా పెంచున్నప్పుడు ఈ కొబ్బరి చెట్టు మీద ఇక్కడ లేదండి చెట్టు పైకి కొబ్బరికాయలు ఉన్నాయండి కొబ్బరి చెట్టు కింద కూర్చుని నమక్షేత్రంలో మీటింగ్ అయిపోయాక బయటకు వచ్చి చెట్టు కింద నుంచి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు పైన కాయ రాకపోతే ఏమవుతానంటే అసలు నెత్తి మీద కాయ పడింది అనుకోండి మాట్లాడి అడ్డులేదు ఇట్లేదు పైన కాయలు ఆ చెట్టు ఇప్పుడు లేదు పూర్వం చెట్టు ఏమో మరి అది చెట్టు కింద ఉంచుని మాట్లాడేవారండి పైన చెట్టు నిండా కొబ్బరికాయలండి కొంచెం పక్కకి జరిగి మాట్లాడితే బాగుండండి అదేనండి అనండి అలాగే ఎక్కడికెక్కడ కదండి ఇప్పుడు మన దైనందిన జీవితం ఉంది కదండి అంటే సబ్జెక్ట్ని మనకి విడదీసి పెడుతున్నారు కదండి అంటే మెయిన్ పాయింట్ మెయిన్గా మన ఉపాధి ద్వారా దేహం ద్వారా ఏ పని ఎవరికి ఏ పని కేటాయించేశారో ఆ పనులు మనం చేసుకుంటామండి అది వేరే విషయం అండి అది అలా ఉంచుకుందామండి అది ఎవరైనా కేటాయించేసిందండి ఇప్పుడు మన దైనందిన జీవితంలో నాన్నగారు చేసేదంటే టైం వేస్ట్ చేసుకోకూడదు నాన్నగారు రూపాన్ని నామాన్ని చూసి ఉన్నాము మాట శ్రవణం చేసుకుని ఉన్నామండి ఏంటండి అప్పుడు ఏ రోజుకి ఆ రోజు నీ వరకు వచ్చేసరికి ఇప్పుడు మన వరకు వచ్చేసరికి అండి నేను ఏం చెప్తున్నాను సబ్జెక్ట్ అంతాని అది ఉన్నది భగవంతుడే ఉన్నది భగవంతుడు ఒక్కడే చైతన్యమైన ఆత్మ అని అంతర్యామిగా ఉన్నాడు ఎలా ఉన్నాడో మామూలుగా నాన్నగారంటే రూపం ధరించారు కనుక రాముడు కృష్ణుడు రూపం ధరించారు కనుక అది వాళ్ళని దేవుళ్ళు అని అంటున్నామండి మామూలుగా ఇప్పుడు నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి మన వరకు వచ్చేసరికి నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి మన సబ్జెక్ట్ ఎలా ఆయనే చెప్పేవారు దాన్ని మా మాటను మళ్ళీ మనం ఎలా తీసుకోవాలో మళ్ళీ నాన్నగారు చెప్పేవారండి మరి ఎలా తీసుకోవాలో కూడా మనకు తెలియదు కదండి ఇప్పుడు నాన్నగారు చెప్పిన మాటలు మనం శ్రవణం చేసుకుంటున్నాం కదండి ఆ శ్రవణం చేసుకునేటప్పుడు అండి మొత్తం మీద
అంటే భగవంతుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు, అసలు రెండోది లేదు, అందుకు అసలు నువ్వు లేవు అనే మాట చెప్పారు కదండి సబ్జెక్టు. నువ్వు లేవని చెప్పారండి మనకండి. దేహం లేదు, మనసు లేదు, ఏమీ లేదు, అసలు రెండోది లేదు, నువ్వు లేవని చెప్పారండి. అది శుద్ధ అద్వైతానికి సంబంధించిన మాట, జ్ఞాన శిఖరాలకు సంబంధించిన తీసుకెళ్ళే మాట. ఆ మాటను అట్టబెట్టి అలాగ భద్రంగా అలా చూసుకోవాలన్నమాట అండి. మన ఇంట్లో ఉన్న బంగారం అంతా తెచ్చి రోడ్డు మీద పెట్టాం కదండి. అలా నాన్నగారి మాట కూడా వజ్రం వేలు వైడూర్యం అండి. ఆయన మాటలను అలా జాగ్రత్తగా అట్టే పెట్టుకుని ఉంచుకోవాలండి. అవసరం వచ్చినప్పుడు మన బంగారం కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటున్నామండి. అది అవసరం అనుకున్నప్పుడు వస్తువు రూపంగా మార్చుకుంటున్నామండి. అలా నాన్నగారు ఏమని చెప్పారంటే ఆయన నోటి ద్వారా వచ్చిన ప్రతి పలుకు బంగారమేనండి. ఆ బంగారాన్ని మనకి మాట రూపంలోకి వచ్చేసరికి మార్చుకోవాలండి. బంగారమే వస్తువుగా మార్చుకుంటున్నామండి. బంగారం ముద్దగా ఉన్నప్పుడు కంటే మనకి ఆభరణంగా ఉన్నప్పుడు ఇష్టం కదండి. ఆభరణ రూపంలో మార్చుకునేసరికి అప్పుడు అలంకరించుకోవచ్చు అనమాట అండి. ఉట్టి బంగారాన్ని ఎక్కడ పెట్టుకుంటామండి? బంగారం కొనుక్కున్నాం అనుకోండి, అది ఒక చోట దాస్తామండి. అలాగే నాన్నగారి మాటలు కూడా మనం శ్రవణం చేసుకున్న మాటలన్నీ కూడా ఒక చోట దాగి ఉంటాయండి. బంగారం కొన్ని దాచుకున్నట్టే ఆ మాటలన్నీ దాగే ఉంటాయండి. ప్రతి ఒక్కరిలోని కూడా శ్రవణం చేసుకుని వాళ్ళందరిలోని కూడా మాటలు దాగే ఉంటాయండి. ఆ దాగే ఉంటాయి, కొంచెం ఉంటాయండి. ఇప్పుడు దైనందిన జీవితంలోకి వచ్చేసరికి నీ వరకు వచ్చేసరికి ఆ మాటను ఎలా వాడుకోవాలి, మాటను నేను ఎలా వాడుకోవాలని ఇప్పుడు నాన్నగారు చెప్పిన మాటలు మరి శ్రవణం చేసుకున్నాను కదండి. ఏంటండి, అందుకు బంగారం అంతా నిలవ ఉన్నట్టే అని చెప్పారండి నాన్నగారండి. దాన్ని ఎప్పుడైనా ఆభరణ రూపంలోకి మార్చుకోవచ్చు అన్నారండి. బంగారాన్ని వస్తువు రూపంలోకి మనం మార్చుకోవచ్చు. ఎంత కావాలంటే అంతా బంగారం తీసుకుని చిన్న వస్తువు కావాలి చిన్న వస్తువు, పెద్ద వస్తువు కావాలంటే పెద్ద వస్తువు. ఆల్రెడీ బంగారం అందరికీ మనకి ఇచ్చి వెళ్ళారండి, మన చేతిలో పెట్టండి, ఇచ్చి వెళ్ళారు. దాన్ని ఆభరణంగా మార్చుకోవాలండి. మనం దాన్ని ఆభరణంగా మార్చుకోవాలంటే ఉన్నది భగవంతుడు ఒక్కడే. నువ్వు లేవని చెప్పాను కదా, అసలు మనం లేవని చెప్పారు కదండి, లేవని చెప్పారండి. ఉన్నది ఒక్కటే, నువ్వు ఆ ఉండటానికి సంబంధించినోడు అని చెప్పారండి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఆ మెయిన్గా మనకి ఏది నేర్పడానికి వచ్చారండి ఆయన భూమి మీదకండి. ఏది నేర్పడానికి వచ్చారో అది నేర్చుకునే ప్లేస్లో కూర్చోవాలి కదండి మనం అండి. అప్పుడు కూర్చోవలసి వస్తుంది, ఇప్పుడు కూర్చోవలసి వస్తుందండి. ఆయన దేహం ధరించుండగా ఆయన ప్రెజెన్స్లో కూర్చున్నామండి. ఆయన దేహం ధరించుండగా ఆయన ప్రెజెన్స్లో కూర్చుని నేర్చుకున్నామండి. ఇప్పుడు ఆయన మాటను తీసుకునండి, మనకి ఏ మాట అయితే ఏ బంగారాన్ని అయితే మనకి ఇచ్చెళ్ళారో ఆ బంగారాన్ని తీసుకుని కంసాలోడి దగ్గరికి పట్టుకెళ్ళి మనం వస్తువుగా మార్చుకోవాలని అనుకున్నప్పుడు, ఆ బంగారాన్ని మనం వాడుకోవాలనుకున్నప్పుడు ఆభరణంగా మార్చుకుంటాం కదండి. ఆ మాటను ఆభరణంగా మన జీవితంలోకి ఎలా మార్చుకోవాలండి? మన జీవితంలో దగ్గరికి వచ్చేసరికి మార్చుకోవాలి కదండి ఆభరణంగానండి. ఆభరణంగా ఎలా మార్చుకోవాలి అంటే మామూలుగానండి, నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఏకాంతంగా కూర్చున్నప్పుడు అంటే మన వైపు ఎలా శ్రవణం మాటను ఎలా తీసుకోవాలో కూడా చెప్పారనమాట అండి. మాటను ఎలా తీసుకోవాలంటే జాగ్రత్తగానండి, చెప్పే పని ఆయనేనండి. మళ్ళీ భగవంతుడి వైపు నుండి మాట్లాడారండి. అదండి ఆయన ఒక్క పని ఏమేమి చేసి వెళ్ళలేదండి నాన్నగారండి. భగవంతుడి వైపు నుంచి సబ్జెక్ట్ చెప్పారండి. మళ్ళీ భక్తుడి వైపుకి వచ్చేసండి ఆ సబ్జెక్ట్ ఎలా తీసుకోవాలో ఆ తీసుకునే పని కూడా ఆయనే చేసి పెట్టారండి. అది నాన్నగారి దగ్గర వైభవం అండి. ఆయన వైపు నుంచి చెప్పారండి. మళ్ళీ మన వైపు నుంచి మనం నేర్చుకోలేం కదండి. మరి అక్కడ చెప్పింది ఎవరంటే చైతన్యం అండి. సరాసరి ఆ మాటలు ఎక్కడి నుంచి వచ్చిందంటే డైరెక్ట్గా భగవంతుడి దగ్గర నుంచి వస్తున్నాయి అన్నమాట అండి. అందుకు నువ్వు శ్రవణం చేసుకున్నప్పుడు కానీ ఆ రోజు కానీ, లేకపోతే ఆ మాటలు శ్రవణం చేసుకున్న మాటలన్నీ నీ దగ్గర దాగి ఉంటాయి కదా, ఉన్నప్పుడు కానీ దాన్ని ఆ భగవంతుడు చెప్పింది నీకు తోచినట్టు గొప్పగా పనులు చేసేసి వెళ్ళిపోకు. నీకు దేహ ప్రారంభంలో కేటాయింపుని చేసి చేతుగా అది వేరే విషయం అనమాట అండి. భగవంతుడు ఏం చెప్పాడో అది మెయిన్గా పాయింట్గా తీసుకుని అది చెయ్యి. ఆయన భూమి మీదకి వచ్చి మనకు ఏమి నేర్పదలుచుకున్నారు. నువ్వు లేవని చెప్పారండి. మన ఉన్నది భగవంతుడు ఒక్కడే అని చెప్పారండి. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి తిరుపతి తీసుకెళ్ళారండి ఒకసారి నాన్నగారండి. తిరుపతి తీసుకెళ్తే వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళామండి. ఆ వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళినప్పుడు నాన్నగారు నేను ఉంటే ఇంకా 10 నిమిషాలు ఎక్కువ టైం ఉన్నిస్తారు కదండి. అక్కడ ఆ నుంచి చూడనిచ్చారండి. నువ్వు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయాక
ఇక్కడికి మనం బయటకు వచ్చాక అలివేలు మంగమ్మ ఎవరో కిందకి ఎక్కడో ఆ మంగమ్మ గుళ్ళోకి వెళ్ళి ఇంత బొట్టు పెట్టుకుని అలా కూర్చున్నారండి. కూర్చున్నాక అన్నారు, ఇప్పుడు మనం ఈ దేవాలయాలు తిరుగుతున్నాం, దేవుని దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు ఇవాళ శ్రీరామనవమి వచ్చిందనుకోండి, రాముడు కళ్యాణ గుణాలన్నీ ఒకసారి మనం తలపెట్టుకోవాలి కదండి. ఆయనలో అన్ని కళ్యాణ గుణాలు కాకపోయినండి, ఆ గుణం ఏదో రాముడిలో ఉన్నటువంటి గుణం ఒకటి మనం ఏదో నేర్చుకోవాలి కదండి. అదండి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యాక బయటకు వచ్చి కూర్చొని ఏమన్నారంటండి, అలా వెంకటేశ్వర స్వామిని మనం చూసుకున్నామండి కల్లారండి. ఆ చూసుకున్నప్పుడు ఏమనిపించాలంటే ఆ క్షణంలో అయినా ఏమనిపించాలంటే ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అండి. ఆయన అందాన్ని చూసేసరికి అండి, ఆ రూపం నామం ఆయన అందాలు అన్నీ చూపించేసరికి ఆయన చేతులు వెంకటేశ్వర స్వామి చెయ్యి ఇప్పుడు ఎలా ఉంటుందంటే కిందకు ఉంటుంది కదండి. అంటే నా పాదాలను ఆశ్రయించమని చెయ్యి గుర్తు అని చెప్పేవారు కదండి. అక్కడ సౌందర్యాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి, ఆ సౌందర్యాన్ని ఎంజాయ్ చేస్తామంటే ఆ క్షణంలో మనకి ఏమనిపిస్తుందంటే, ఆ క్షణంలో ఏమనిపించాలంటే మిగతా టైం అంతా కాకపోయినా ఆ క్షణంలో ఏమనిపించాలంటే నువ్వే ఉన్నావు నేను లేను అనిపించాలి. నువ్వే లేవు నేను ఉన్నాను అనిపించడానికి ఈ తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ప్రయోజనం ఉంది, లేకపోతే ప్రయోజనం లేదన్నారండి. అది లేదా అంటే ఉంటుంది, అది వేరే విషయం. నీవేయో కోరికలు దృష్టిలో పెట్టుకుని వచ్చావనుకో, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనానికి ఏయో కోరికలు దృష్టిలో పెట్టుకుని లేదా ఏయో దృష్టిలో పెట్టుకుని ఏయో వచ్చామనుకో, అక్కడ సౌందర్యాన్ని మిస్ అవుతున్నాం, దేవుడి సౌందర్యాన్ని మిస్ అవుతున్నాం అనమాట అండి. ఇప్పుడు అలాగే ఇప్పుడు ప్రతి సంవత్సరం నాన్నగారు చాలాలు పాల్గొడేరు శ్రీరామనవమి కంపల్సరీ. అసలు ఇప్పుడు ప్రతి సంవత్సరం కంటిన్యూగా 10-15 సంవత్సరాలనే చెప్పు ఉంటారండి. శ్రీరామనవమిని వారు పాల్గొడేరు వచ్చేవారండి. రామచంద్రం ఉన్నన్నాళ్ళు వచ్చేవారండి. అందుకండి రామచంద్రం శరీరం విడిచిపెట్టాకానండి ఆ రామచంద్రం లేని పాల్గొడేరు రావాలనిపించడం లేదు. అదే అంటే రామచంద్రం అంటే రామచంద్రమే అనేవారండి అండి. ఒకవేళ రామచంద్రానికి ఈ భూమి నుంచి భగవంతుడు ఎందుకు తీసుకెళ్ళిపోయాడంటే, మామూలుగా ఈ భూమి మీద చేసే పనుల కంటే పనులు సరిపోవు, ఆయన పని చేయించుకోవడం కోసమే రామచంద్రాన్ని భగవంతుడు తీసుకెళ్ళిపోయి ఉంటాడు అన్నారండి శరీరం చాలించాకనండి. అలా ఏమో ఏంటో జన్మాంతర అనుబంధాలు మనకు తెలియదు కదండి పాల్గొడేరండి. అంటే రామచంద్రం స్వభావమే వేరండి అసలు అనండి అదండి. అది పోనండి అంటే భగవంతుడికి మెయిన్గా ఇంకేమీ మాట్లాడలేకపోయారన్నమాట అండి. అదండి అంటే భగవంతుడు ఆయన పని చేయించుకోవడం తీసుకెళ్ళిపోయాడు అనుకోవాలని అండి. అలా లక్ష్మి శరీరం విడిచిపెట్టాక లక్ష్మి లేని హైదరాబాద్ వెళ్తున్నాను అని ఊరండి బాగుంది. అంటే ఏమో భక్తులతో అనుబంధాలు ఏం ప్రేమలో ఏమిటో అవన్నీ మనకి తెలియదు కదండి. ఎంతమందిది అని అందరూ సమానమే అండి ఆయనకి వెనకాలనండి. అలాగండి ఇప్పుడు ఆయన మాటలన్నీ మనకి బంగారం కొనుక్కుని దాచుకున్నట్టండి. ఇప్పుడు ఏమని చెప్పారంటే అండి, నువ్వు లేవని చెప్తున్నాను కదా నేను, అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యింది కదా, అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యింది, చూసాము వచ్చామండి. ఆ క్షణంలో ఎంజాయ్ చేసామనుకోండి, నువ్వే ఉన్నావు నేను లేను అనిపించాలండి. మరి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసినప్పుడే చూసింది 5 నిమిషాలు 10 నిమిషాలు చూసాము. ఆ టైంలో మనకి ఏమనిపించాలంటే నువ్వే ఉన్నావు నేను లేను అని అనిపించాలి. అలా అనిపిస్తే ఈ తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న ప్రయోజనం ఉంటుంది అన్నారండి నాన్నగారు. అనేసి అదే ఈ మాట ఎక్కడ చెప్పారంటే అలివేలు మంగమ్మ గుడిలో కూర్చొని మంగాపురం రవివేలు మంగమ్మ లేదా అమ్మవారు ఎవరో మరి అక్కడ చెప్పారండి. ఇంతంత కన్ను చేసుకుని అక్కడ కుంకుమ బొట్టు పెట్టుకున్నారండి, పెట్టుకుని చెప్పారండి. అయితే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడే ఆ వెంకటేశ్వర స్వామిని కనుక ఎంజాయ్ చేస్తే ఆ క్షణంలో కోరికలేమి లేకుండా దేవుడి కోసమే చూసి అక్కడ ఎంజాయ్ చేస్తే నువ్వే ఉన్నావు నేను లేను అనిపిస్తే దాని రిజల్ట్ వేరుగా ఉంటుందని చెప్పారు కదా. కానీ వెంకటేశ్వర స్వామిని 5 నిమిషాలు 10 నిమిషాలు చూస్తున్నాము, అది సరే. ఇప్పుడు నాన్నగారు ఉన్నారు, ఇది డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామిని మనం పలకరించడం లేదు, మాట్లాడట్లేదు, ఇవన్నీ లేవు. అంటే ఎందుకంటే ఆయన దగ్గర నుంచి దర్శన ప్రియుడు దర్శనం ఇస్తున్నాడు మనకి, ఈయన దగ్గర నుంచి సప్లై అంతా మనకు వస్తుంది కదా, డైరెక్ట్గా మనం చూస్తున్నారు కదా. మరి ఇంతలా చూస్తున్నాం కదా,
అంటే ఎందుకంటే ఎవరొకరు ఏదో ఒక దేవుడిని నెపం పెట్టుకుని ఒప్పు పెట్టుకుని మాట్లాడుతున్నారు నాన్నగారు. మరి నాన్నగారు జ్ఞానిని అలా చూస్తున్నాను కదా, అలా చూస్తున్నప్పుడు నాన్నగారిని అలా చూస్తున్నప్పుడు నువ్వే ఉన్నావు నేను లేనని నాన్నగారి ప్రజెన్స్లో అనిపించాలి కదా, అనిపించడం లేదు కదా మనకి. దాన్ని బట్టి మనం ఏ కోవకు చెందిన వాళ్ళు అంటే ఇంకా నాసిరకం కోవకు చెందిన వాళ్ళు అని ఏమంటారు. ఇప్పుడు నాన్నగారి ప్రజెన్స్లో అంత టైం కూర్చొని ఆయన కళ్ళల్లోకి అలా చూసి ముఖమంకి అయ్యి చూసి అలా చూసి నాకు ఆనందాన్ని అనుభవించావు, అది వేరే అనమాట అండి. నువ్వే ఉన్నావు నేను లేను అనేటువంటి ఎంజాయ్మెంట్ లేదన్నారండి క్షణంలో. నాన్నగారి ప్రజెన్స్లో నాన్నగారిని చూసినప్పుడు కూడా అలా చేయలేదన్నారండి. అది చేయించాలని గురువు హృదయం అండి. మనకు అలా ఆ దర్శనం మన చేత చేయించాలని ఆ దర్శనం అలా మన చేత దర్శనం చేయితే దాని పరిణామం ఎంత బాగుంటుందో నాన్నగారికి తెలుసండి. దాని పరిణామం ఎంత బాగుంటుందో మనకు తెలియదండి. అందుకు నువ్వే లేవనుకుంటున్నాను కదా, లేవని చెప్పినప్పుడు ఆ లేనోడు లేనట్టుగా బతకడం మానేసి నువ్వు ఎలా బతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు నీ దైనందినంలో సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసరికి, ఆయన చెప్పిన మాట దగ్గరికి వచ్చేసరికి రాజీ అన్నది లేదండి నాన్నగారి దగ్గర. మరి ఎలా బతుకుతున్నావు? ఉన్నది భగవంతుడే, నువ్వు లేవని చెప్పారండి. ఇప్పుడు బతకమని బతకొద్దని ఏమీ అంటలేదండి. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే అండి, ఇప్పుడు మనం ధనవంతులు, మన ఇల్లు పరిసరాలు ఇవన్నీ బాగానే ఉన్నాయనుకోండి, మన ఇంటి దగ్గర పన్నోళ్ళు లేనోళ్ళు ఉంటారనుకోండి. అసలు ఆ లేనోళ్ళని ఆ లేనోళ్ళు లేనట్టుగా బతకాలి, వాళ్ళు మనతో సమానంగా ఉండాలనుకుంటున్నారు అనిపించేస్తాను. ఇప్పుడు మనకు అనిపిస్తున్నాయండి ఇలాంటివన్నీ అనిపిస్తే కుదరవండి, తీసి పక్కన పెడతానండి. కొబ్బరికాయలు మరి ఇదివరకు ఏమనిపించినా సాగియండి ఇదండి. ఇప్పుడు అదండి అంటే ఇంట్లో అత్తగారు లేకపోతే అన్నీ సాగేదండి. మరి ఎవరు పట్టుకునేవాళ్ళు ఎవరండి? ఇప్పుడు ఏది సాగడం లేదండి. మన లోపల ఏది అనుకున్నా ఏది చేసినా ఏది సాగదండి మనకండి. మనం అలా ఉందాం ఇలా ఉందాం అలా చేద్దాం ఇలా చేద్దామన్నా ఇంకా నాన్నగారి దగ్గర కుదరతో సాగదు. ఉడికి టైం వేస్ట్ చేసుకోవటం అండి. అయితే పని తొందరగా తీర్చలేదు లేదు అంతేకానండి. అయితే కొన్ని జన్మల్లో అయినా ఇంకా సాగదనమాట అండి. మరి లేనోడు లేనట్టుగా నువ్వు లేవు ఆయనే ఉన్నారని చెబుతున్నారు కదా, పాయింట్ ఎంత అందంగా తీసుకొచ్చి ఓ రోజండి. మరి అండి నువ్వు లేవు, ఉన్నది ఎవరు? ఆయన భగవంతుడే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు లేవు, ఉన్నది భగవంతుడే అని చెప్తున్నాను. ఉన్నది అనుభవంలో లేదండి. పోనీ ఉన్నది అనుభవంలో లేకపోయినప్పటికీ కూడా అదే నువ్వని చెప్పారండి అండి. అంటే ఎందుకంటేనండి మొదటి పని ఆ పని ఇడిచిపెట్టేసి మిగతా పనులన్నీ నుల్లుకోకానండి, చెయ్యొద్దని కాదండి. అంటే సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసరికి మొదటి పని చూసుకో అంటే. ఎందుకంటే భగవంతుడు చెప్పలేని పనులన్నీ గొప్పగా చేసేస్తున్నావు. భగవంతుడు చెప్పిన పని చిన్న పనే గొప్పగా చెయ్యి. చిన్న పని వేసి అది గొప్పగా పరిణామం గొప్పగా ఉండాలి. ఆయన దృష్టిలో పరిణామం బాగుండాలి. ఈ భౌతిక దృష్టిలో పరిణామానికి ఉంది. అసలు ఏమని చెప్పారంటే నువ్వు లేవు అని చెప్పారు. నువ్వు లేవు అని చెప్పినప్పుడు మరి నీకంటా తక్కువ వాళ్ళని లేనోళ్ళని వాళ్ళనేనండి అదే ఏదో మనం పెడతాము. ఇప్పుడు మనతో సమానంగా అన్నం పెట్టుకు తినేస్తామండి అండి. మనం అన్నం పెడితే వాళ్ళ ఉండాలి, మనం మనలా ఉండాలి. ఇప్పటికేనండి మమ్మీగానండి అలా నువ్వు లేవని చెప్తున్నాను కదా. నువ్వు లేవని చెప్పినప్పుడు లేనోడు లేవని చెప్తున్నా నాన్నగారు లేవని చెప్పేశారు అసలు మనకండి. నువ్వు లేవు, ఉన్నది నేనే అంటున్నారండి భగవంతుడు. భగవంతుడు మాట్లాడుతున్నాడండి. అలా మనం ఏం చేస్తాం మరి? ఇది లేనోడు లేనట్టుగా బతకటం మానేసి, లేనోడు లేనట్టుగా జీవించడం మానేసి నీ దైనందిన జీవితంలో నేనేమో నువ్వు లేవని చెబుతామంటే ఉన్నాననుకుని బతికేసి ఉన్నాననుకుని జీవించేసి నీకు తోసినట్టు పనులు గొప్పగా చేసేస్తున్నావు అంటున్నారు. అది నాన్నగారు ఊరుకుంటారండి, పిల్లకట్టుకుని జాగింతారండి, ఊరుకోరండి అసలు. అప్పుడే అసలు నీకు ఎంత భక్తి ఎంత శ్రద్ధ అప్పుడే అలానే రెండు మామూలు సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసరికి రాజీ ఉంటుందండి. అంటే ఎందుకంటే కట్టి పెట్టి పనస పొట్టిని ఎలా పనస పొట్టు కొట్టేవాడు ఎప్పుడైనా పనసకాయని పుట్టు కొడతాడు. ఆ పుట్టు కొట్టినప్పుడు ఎప్పుడైనా చూసారో అని అడిగారు. సార్ చూసామండి ఏమిటండి ఆ పనస పొట్టు ఎలా నరికేస్తాడో అలా భగవాన్ ఎక్కడికెక్కడ కొట్టేసి నరికేసి నువ్వు దాంట్లో నుంచి సపరేట్ చేసి తీసుకొస్తాడు అనమాట.
ఏంటి నీ దైనందిన జీవితంలో బతుకు ఎలా బతకాలి, ఎలా జీవించాలి. లేవు అని చెబుతామంటే ఉన్నాననుకుని బతికేస్తున్నావు, లేనట్టు బతుకుతున్నావా నువ్వేమన్నాని. నీ దేహం చేయడం, దేహం నువ్వు కాదు. అలాగే ఉన్నది నీ మనసు నువ్వు కాదు, ఆ మనసు లేదు, దేహం లేదు, ఇంద్రియాలు లేవు, తెలివి లేదు, సృష్టి లేదు, అసలు ఏమీ లేదని చెప్తే అది పైన సబ్జెక్ట్. అది మనం అంతదాకా ఆలోచింది. అది ఇప్పుడు జ్ఞానంగా చెప్పేది ఏంటంటే నిజంగా జాగ్రత్తగా నీ దగ్గర బంగారం అంతా స్టాక్ ఉంది. ఆయన దగ్గర నుంచి వచ్చి బంగారం స్టాక్ అంతా ఆయన దగ్గర నుంచి వచ్చింది. నువ్వు దరిద్రుడు ఏమి కాదు, బాహ్యంగా దరిద్రం ఉంటే ఉండొచ్చు, కానీ లోపల భావం నాన్నగారు సహవాసం చేశాక భావంలో దారిద్ర్యం ఉంటుందండి, భావంలో బంగారమే ఉంటుందండి. మామూలుగా వాడుకోవడం తెలియట్లేదండి, మనకి ఎంత ఉపయోగించుకోవడం తెలియట్లేదండి. అందుకు లేనోడు లేనట్టుగా బతుకు, లేనోడు లేనట్టుగా జీవించు, లేవని చెప్పాను కదా. అయ్యో దేహం మనం కాదన్నారు, ఇప్పుడు ఈ మనసు చూస్తే మనసు కూడా నువ్వు కాదని చెప్పారు, ఈ రెండు మనం కాదని చెప్పారు, ఉన్నది భగవంతుడు ఒక్కడే అని చెప్పారు, ఆయన నీ హృదయంలో అంతర్యామిగా నేను ఉన్నానని చెప్పాడు. సరే ఉన్నానని చెప్పాడు, ఆ ఉన్నది అనుభవంలోకి రావాలి. అనుభవంలో లేదు మనకు, ఇప్పుడు అనుభవంలో లేదు. అనుభవంలో లేదా దాన్ని అనుభవంలోకి ఎలా తెచ్చుకోవాలి అని ఆలోచించుకోవాలి కదా నీకు. ఇప్పుడు అనుభవంలోకి ఎలా తెచ్చుకోవాలి, దాన్ని అనుభవంలోకి ఎలా తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాం అనుకో. దానికి అనుభవంలోకి ఎలా తెచ్చుకోవాలంటే లేనోడు లేనట్టుగా బతకాలి. ఇది నువ్వు లేవని చెప్పాను కదా, లేనట్టుగా బతుకు, లేనట్టుగా జీవించు. నువ్వు లేనివాడివే కనుక లేనట్టుగా బతుకు, లేనట్టుగా జీవించు. అందు గురించి మరణం లేని స్థితి ఒకటి ఉంది, చావు పుట్టుకులు లేని మరణం లేని స్థితి ఒకటి ఉంది. ఆ మరణం లేని స్థితి గురించి మేము గొల్లల మామిడాడిలో మాట్లాడాము. ఆ రోజేమో మీ పిల్లలు ఎవరిలో వచ్చారని సాగనంటానికి హైదరాబాద్ వెళ్ళిపోయి ఇక్కడ ఈ సబ్జెక్ట్ శ్రవణం చేయడానికి రాలేదు. ఇప్పుడు మరణం లేని జీవితం గురించి మేము మాట్లాడాము. అది నీకు ఎలా తెలుస్తుంది? ఇదండి మరణం లేని జీవితం గురించి మేము చెప్పిన గొల్లల మామిడాడిలో మరణం లేని జీవితం గురించి చెప్పాను, చావు పుట్టుకులు లేని జీవితం గురించి చెప్పాను అనండి. మరి అది నీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నువ్వు నేర్చుకోవాలంటేనే చెప్పినప్పుడేమో నేర్చుకోవటం మానేసి మీటింగ్లకి రావటం మానేసి నేను చెప్పామనండి. కోడి మీటింగ్కి రాలేదు, క్యాసెట్ వినాలని అనలేదండి. అని దాన్ని బట్టి డైరెక్ట్గా ఆయన ఎంత తెలియజేస్తున్నారో అన్నది మాటను బట్టి కదా. ఒక్క మీటింగ్కి రాకపోతే ఇలా నిలదీస్తున్నారు కదా, ఆ సబ్జెక్టు డైరెక్ట్గా ఆయన చెప్పినప్పుడు శ్రవణం చేస్తే దానికి సంబంధించిన ఆయన వైపు నుంచి ఆయనే చెప్పి, భగవంతుడి వైపు నుంచి చెప్పి పని చేసేవారండి. భక్తుడి వైపు నుంచి శ్రవణం చేసుకునే పని కూడా ఆయనే చేసుకునేవారండి. తర్వాత భక్తుడు ఎలా నేర్చుకోవాలో మనకి నేర్పే పని ఎలా నేర్చుకోవాలో మనకి తెలియదండి, ఎలా చెప్పాలో తెలుసు ఆయనకండి, ఎలా నేర్చుకోవాలో మనకి తెలియదండి. అది ఎలా నేర్చుకోవాలో కూడా మన వైపు నుంచి మళ్ళీ వీడికి నేర్చుకునేటట్టు చేయటం కూడా ఆయనదే కదా పని అండి. అసలు ఇంకా పని ఒకవైపు నాన్నగారండి, ఇంకొక వైపు మనతోటి అలాగండి. అందుకని మన దైనందిన జీవితంలో 9ంటికో 10ంటికో 11ంటికో పనికి కూడా కొన్ని స్టాక్ ఉంటుంది కదండి. 10-10:30 సరే మన పనులు అయిపోతాయి కదండి. మిగతా టైం పోనీ ఏకాంతమే కదండి, ఆ పనులు అన్నీ వదిలేసుకోమట కదండి. అందుకు నువ్వు బతికేస్తున్నావు, నువ్వు లేవని చెబుతామంటే ఉన్నాననుకుని బతికేస్తున్నావు. ఆ ఉన్నానని బతకడం మానేసి నువ్వు ఆ ఉన్నాననుకుని జీవించడం మానేసేసి ఉన్నదాని గురించి కూడా సబ్జెక్ట్ చెప్పిందంతా భగవాన్ చెప్పిందంతా ఉన్నదాని గురించే కదా. ఆ ఉన్నదాని గురించి సబ్జెక్ట్ అంతా శ్రవణం చేసావు కదా. ఆ శ్రవణం చేసుకుని భగవంతుడు చేసి శ్రవణం చేసుకుని మాటను తీసుకుంటే అప్పుడు గురువు ఏం చేసేదంటే అప్పుడు జాగ్రత్తగా నువ్వు ఏం చేసుకోవాలనుకుంటే జాగ్రత్తగా భగవంతుడు చెప్పిన మాటను తీసుకుని, ఇప్పుడు బంగారం ఉంది, బంగారం కొనుక్కుని ఇంట్లో దాచుకున్నామనుకో దాన్ని వస్తువుగా మార్చుకోవాలి. మనకు వస్తువుగా ఆయన సబ్జెక్ట్ అంతా శ్రవణం చేసుకున్నాము, మాటను తీసుకునండి జీవితంలోకి మార్చుకోవాలి ఆభరణంగానండి. ఇప్పుడు ఇలా జీవించేస్తున్నావు, ఇలా బతికేస్తున్నావు. మామూలుగా నువ్వు లేదు అని చెప్తామంటే ఉన్నాననుకుని బతికేస్తున్నావు, ఉన్నాననుకుని జీవించేస్తున్నావు. ఆ ఉన్నానని బతకటం, ఉన్నానని జీవించడం అలవాటు తప్పిందామని నాన్నగారండి. ఈ బతకటం ఈ అలవాటు నుంచి జాగ్రత్తగా తీసేయండి. ఆయన ఏ మాట అయితే మనకి చెప్పారు, ఏ మాట అయితే మనం శ్రవణం చేసుకున్నామో ఆ మాటని ఆ బంగారాన్ని తీసుకుని ఆభరణంగా మార్చుకోవచ్చు జీవితంలో. ఇప్పుడు ఏదైనా బంగారాన్ని వస్తువుగా ఆభరణంగా మార్చుకున్నామనుకో, అలంకరించుకుంటే మెడలో వడ్లాన్ని పెట్టుకుని హారం పెట్టుకుని ఆ బాడీకి ఆ అందం వస్తుంది కదండి. అలా నా మాటలను తీసుకుని నీ జీవితంలో వాడుకుంటూ ఆభరణంగా మార్చుకుంటూ ఉంటే నీ జీవితానికి ఒక అందం వస్తుంది, వెలుగు వస్తుంది.
జీవితానికి వస్తుంది, ఒంటికి మామూలుగా కాదు. అందు గురించి ఇవాళ జాగ్రత్తగా నాన్నగారి మాటలు మనం తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను నాన్నగారి మాట గురించే కదా ఇప్పుడు జ్ఞాని దర్శనం చేసుకున్నానండి. జ్ఞాని దర్శనం చేసుకున్నాక మా మాట శ్రవణం చేసుకున్నానండి. మాట శ్రవణం చేసుకున్నాక నువ్వు ఆలోచిస్తే మెదడుకి ఆలోచించి వచ్చేసరికి జ్ఞానం గురించి ఆలోచించుకో అనమాట అండి. నువ్వు చూడొచ్చేసరికి ఇప్పుడు నేను ఊరుకోరు కదా మరి. ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడేది నాన్నగారు మాట్లాడుతున్నాను కదండి. మరి జ్ఞానం గురించే కదా మాట్లాడేది. జ్ఞానం గురించి మేము చెప్పిన మాటే కదా తిరిగి మిమ్మల్ని చెప్పమంటున్నాము. చెప్పమంటే మీరు చెప్పేది కూడా అదే కదా మేము చెప్పినది. మరి జ్ఞానం గురించి మాట్లాడినప్పుడు జ్ఞానం గురించి ఎదటి వాళ్ళని చూడటం నేర్చుకోక్కర్లేదా అని. నువ్వు ఎదటి వాళ్ళని చూడొచ్చేసరికి నువ్వు జ్ఞానంతో జ్ఞానం గురించి ఏ మాటలైతే మాట్లాడావో ఎదటి వాళ్ళని చూడొచ్చేసరికి జ్ఞానంతో చూడాలి. మనకి జ్ఞానంతో చూడటం మానేసి నీ మనసుతోటి అహంకారంతో అజ్ఞానంతో చూస్తున్నావు ఎదటి మనుషుని చూడొచ్చేసరికి అనమాట అండి. అలా నువ్వు శ్రవణం చేసుకొచ్చేసరికి జ్ఞానం గురించి శ్రవణం చేసుకో మామూలుగానే. నీ నోరు మాట్లాడవచ్చేసరికి నోటిని ఉపయోగించేసరికి అంటే నీ నాలుగు మీదకి పరుష వాక్యాలు రానివ్వచ్చు సాధ్యమైనంత వరకు. తప్పుజారు వస్తే అది ఎవరిని చేయలేము, అది వేరే విషయం అండి. నాలుగు మీదకి పరుష వాక్యాలు రానివ్వద్దు అని కళ్ళతోటి ఎదటి వాళ్ళని చూసేసరికి మామూలుగానండి జ్ఞానంతో చూడటం అలవాటు చేసుకోకండి. అంటే ఉదయంలో భగవంతుడు అంతర్యామిగా ఉన్నాను అది వేరే చూడండి. అంటే వాడుకోనండి, నా మాటనే అన్నిట్లోని వాడుకో అనమాట అండి. జ్ఞానంతో ఇప్పుడు జ్ఞానం మాటలు చెప్పేసండి నేను పక్కకు తప్పుకున్నా కానండి అందరూ నా మనస్సుతోటి నా అహంకారంతో అందరినీ చూస్తున్నాను అనుకోండి. దేవుడు నన్ను ఎలా అలంకరిస్తాడండి జ్ఞానంతో. ఎలా అలంకరించాలని చెప్పేవారు అనమాట అండి. నిన్ను జ్ఞానంతో అలంకరించాలంటే జ్ఞానంతో ఎదటి వాళ్ళని చూడాలి. మనం జ్ఞానంతో జాగ్రత్తగా ఎదటి వాళ్ళని చూస్తున్నాం అనుకోండి. అలా జాగ్రత్తగా స్లోగా కొంచెం ఇంద్రియాలను నియమించుకుంటూరా ముందు. అంటే ఇంద్రియాలనే అవసరం లేని వాటికి ఉపయోగించకుండా రెండు అలా మైండ్కి కూడా అవసరం లేదండి. నోటి దగ్గరికి వచ్చేసరికి పరోక్ష వాక్యాలు లేకుండా ఈ రకంగా కనుక నీ అజ్ఞానాన్ని అహంకారాన్ని మనసుని అది లేదు కదా మరి అసలు అని మనసు లేదని చెప్తున్నాను, దేహం కూడా లేవని చెప్తున్నాను. ఆ రెండు ఎలాగా లేవని చెప్తున్నారు. ఉన్నది అనుభవంలో ఉంది. ఆ ఉన్నదాన్ని అనుభవంలో తెచ్చుకోవడానికి ఇప్పుడు మనోదేహాలను మన మనస్సు వలన దేహం వలన ఏమన్నా మనకు ప్రయోజనం ఉందా లేదా మన జీవితంలోని. మనసు వలన ప్రయోజనం ఉంది, దేహం వలన ప్రయోజనం ఉంది. ఈ రెండింటిని వాడుకుని జాగ్రత్తగా ఉపయోగించుకొని ఉన్నదాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి రెండింటిని వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. అది రెండు నువ్వు అనుకుని బతికేయటం జీవించడం వేరు. అందు గురించి ఇప్పుడు భగవాన్ చేసే పని అరుణాచలేశ్వరుడు నాన్నగారు చేసే పని ఏంటంటే నేను ఎక్కడికక్కడ కట్ చేస్తూ ఎక్కడికక్కడ ముక్కలు చేసుకుంటూ అంటే ఎక్కడుంటే అక్కడ మామూలుగా అండి. అందు గురించి ఏంటంటే నువ్వు తప్పించుకుని తిరగకపోతే నీ వాసనలు కానీ నీ బలహీనతలు కానీ నీ వీక్నెస్లు కానీ నీ హృదయంలో ఉన్నవన్నీ నీ అనుభవంలోకి రాకుండా ఏ అయితే వడ్డెత్తున్నాయో అలా భౌతిక విషయాలు కానీ మన దైనందిన జీవితంలో పరిస్థితులు అనుకూలాలు వ్యతిరేకాలు అదృష్టాలు దురదృష్టాలు కష్టాలు సుఖాలు బాధలు భారాలు బయట ఉండొచ్చు, లోపల మనసు దగ్గర సంబంధించిన ఉండొచ్చు, అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు, దేవని మామూలుగానండి. అందు గురించి కోడే పిల్లల్ని తను ఎలా కాపలా కాచుకుంటుందో, గెద్దలు ఎత్తుకుపోతాయి కాకులు ఎత్తుకుపోతాయి నా పిల్లలకు తెలియదు. గెద్దలు ఎత్తుకుపోతాయి కాకులు ఎత్తుకుపోతాయని అవో తిరిగేసి విడిచిపడతా ఉంటాయి పిల్లలు. అప్పుడు గెద్ద కాకి ఎత్తుకోకుండా తల్లి చూసుకుంటుంది అనమాట అండి. ఆ గెద్ద కాకి వీటిని ఎత్తుకుపోకుండా చూసుకుంటూ అనేసరికి తల్లి దగ్గరికి ఎలా అయితే చేసుకుంటావో అలా ప్రతి క్షణం ప్రతి నివాసం కోడి చేసే పని కూడా భగవంతుడు చేయటం. అంటే ఎక్కడికక్కడ నువ్వు ఆ బలహీనతకి ఆ వాసనలకి లోను కాకుండా అంటే ఎందుకంటే ఇప్పుడు దేహం మనం కాదన్నారు. ఈ దేహాన్ని పొగిడినప్పుడు ఎలా ఉంటున్నావు, ఈ దేహాన్ని విమర్శించినప్పుడు మనం ఎలా ఉంటున్నాము మామూలుగానే. విమర్శింటే లోపల మనకి ఏదో అనిపిస్తుంది కదండి. విమర్శింటే లోపల ఏమనిపిస్తుంది అందో, లేకపోతే మన పొగిడారనుకోండి పొగిడినప్పుడు లోపల ఏమనిపిస్తున్నాయో, ఆ పొగిడినప్పుడు వినిపించినప్పుడు ఏమనిపిస్తున్నాయో నాన్నగారి మాటను తీసుకునండి.
ఆ బలహీనతలకు లోపల నువ్వు నిర్వికారంగా వాటికి ఆ బలహీనతలకు లొంగిపోకుండా ఆయన మాట కాపాడే పని కూడా చేయదా చెప్పండి నీకు అనుగ్రహం. అక్కడ లోనైపోతాం కదండి ఆ టైంలోనండి. ఇప్పుడు మీరు నన్ను పొగుడుతున్నారనుకోండి, ఆ క్షణంలో నాకు లోపల ఏమనిపించింది, అది గురువుకి సంబంధించిన విషయం, మనకు సంబంధించిన విషయం ఎవరు మట్టి కాదండి. విమర్శించారనుకోండి, ఆ క్షణంలో మనకి ఏమనిపిస్తుందో తెలుస్తుంది కదండి. అలాగే జాగ్రత్తగా అన్ని టైముల్లోని కూడా ఆ బలహీనతలకు లోను కాకుండా నీ మనస్సుని జాగ్రత్తగా లోపల బ్యాలెన్స్ చేసుకుంటున్నావు అనుకో, ఉరిగిపోకుండా మనసు కాదండి, పొగడ్తకి లోను కాకుండా, విమర్శకి లోను కాకుండా, ఆ రెండు టైముల్లోని లోను కాకుండా లోపల మనస్సును బ్యాలెన్స్ చేసుకుంటూ నా మాటను తీసుకుని అక్కడ బంగారాన్ని ఉపయోగించుకొని అక్కడ ఆభరణంగా తీసుకుని నీ జీవితంలో అలా ఆభరణంగా తీసుకుని వాడుకుంటున్నావు అనుకో మామగడుకో, నీ ఆధ్యాత్మిక అభివృద్ధి నీ భౌతికంగా కళ్ళకు కనిపించేది కాదు, అది ఆధ్యాత్మిక అభివృద్ధి లోపల పెరిగిపోతుంది. ఇది ఏమీ లేదు, చిన్న పని ఎవరికి నువ్వు ఇలా జాగ్రత్త చేసుకోవటం. ఇది భౌతికంగా ఉందనుకుని నువ్వు అనుకున్న నీ తలంపులన్నీ నీవు అనుకున్న తలంపులు, నీ ఆలోచనలు, నీ కోరికలన్నీ నెరవేరిపోతున్నాయనుకో, బాహ్యంగా నీ పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయనుకో, నీ పరిస్థితులు అన్నీ అంటున్నాయి. ఈ భౌతికమైన అభివృద్ధిని దురదృష్టాన్ని కూడా ఈ రెండింటిలోని దృష్టిలో పెట్టుకోకుండా, అంటే ఎందుకంటే మన అభివృద్ధి మనకు కూడా ప్రయాణం, మోక్షం జ్ఞానం సంగతి తర్వాత అలా ఉంచుతాము. మన అభివృద్ధి మనకు కూడా ప్రయాణం చేస్తుంది, మన అభివృద్ధి మనకు కూడా వస్తుంది. ఈ భౌతికమైన అభివృద్ధి మనకు కూడా రాదు. అందుకు భౌతికమైన అభివృద్ధి మనకు కూడా రాదు, లోపల ఆధ్యాత్మిక అభివృద్ధి మనకు కూడా మనం వెంటాడుతూ వచ్చేస్తుంది. అందు గురించి ఆధ్యాత్మిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిన్ను నువ్వు బాగు చేసుకోవాలని శ్రద్ధ కూడా తీసుకోవాలి. అదండి అసలు మనం బాగు చేసుకోవాలి కదండి. ఏమీ లేదు, మనసుకి బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల లోపల ఆధ్యాత్మిక అభివృద్ధి పెరిగిపోతూ ఉంటుంది అనమాట. నీకేమనిపిస్తుందంటే నువ్వు అనుకున్న పనులన్నీ దేవుడు చేసేస్తే అప్పుడు దేవుడి దయ అనుగ్రహం ఉన్నట్టు నీ కళ్ళకు కనిపిస్తుంది. భౌతికంగా అభివృద్ధి అంటే అదే అనుకుంటున్నావు, అది అభివృద్ధి కాదని నేను అనట్లేదు, కానీ నీ అభివృద్ధి గురించి కూడా నువ్వు ఆలోచించుకునే నీ అన్ని పరిస్థితుల్లో నువ్వు మనసును అలా బ్యాలెన్స్ చేసుకొని కొన్ని మనకి అది ఎక్కడైనా కూర్చోమని చెప్పారా, యజ్ఞాలు చేయమని చెప్పారా, యాగాలు చేయమని చెప్పారా, ఎవరైనా పొగుడతారో అప్పుడు మా లోపల ఏమనిపించిందో, లోపల ఏదైనా అనిపించిందనుకో, ఆ అనిపించిన దానికి సరిపడి నువ్వు పొంగిపోతున్నావు అనుకో, లోపల పొంగిపోతున్నావు అనుకో, అప్పుడు ఆధ్యాత్మిక అభివృద్ధి ఎలా పెరుగుతుంది? లేదా ఏంటంటే దేహాన్ని విమర్శించారనుకో, మరి ఇక్కడ కొంచెం కుంగిపోతున్నాం అనుకో మామూలుగానండి అండి, మరి అలా కొంచెం కుంగిపోవటం ఇందాక మీరు పేరు గురించి అయ్యి చెప్పారు కదా, అది ఉదాహరణ చాలా బాగుందండి. మరి పేరు కాడే వస్తుంది కదండి. ఇప్పుడు ఇవన్నీ పేరుని బట్టే కదా వచ్చినాయి అభివృద్ధులు దురదృష్టాలు ఇవన్నీ అనమాట. అలాగా నువ్వు లేవని చెప్తున్నాను, అందుకు లేనోడు లేనట్టుగా బతకమంటున్నారండి. ఇప్పుడు మనం ఉన్నోళ్ళు ఉన్నట్టుగా బతకాలి, లేనోళ్ళు బాబు లేనట్టుగా వాళ్ళు బతకాలని మనం అనుకుంటున్నాం కదండి. మరి అలాగే ఆయన ఉన్నాడంటున్నారండి. ఈ సృష్టిలో ఆ సంపద అంతా ఐశ్వర్యం అంతా నాదే అంటున్నారండి. అంటే మరి నాదే అయినప్పుడు తల్లిదండ్రులు నాన్నగారిని వివరాన్ని ఒకరు అడిగారండి. మరి తల్లిదండ్రులు భగవంతుడు ఆ సృష్టిలో జీవకోటి అందరినీ సమానంగా చూస్తాడు, అందరూ తన బిడ్డలే అని అంటాడు కదా మరి భగవంతుడు. మరి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు మన సంపదను మన పిల్లలకి సమానంగా ఇస్తున్నాం కదా, అటువంటి ఇప్పుడు దేవుడు సృష్టిలో జీవకోటిని అందరినీ ఎందుకు సమానంగా సృష్టించలేదండి నాన్నగారని ఎవరు అడిగారు అనమాట. అదండి అలా ఎందుకు సృష్టించలేదండి? మనుషులు రకరకాలు కనిపిస్తున్నారు, గుడ్డోళ్ళు బస్ స్టాండ్లోని అక్కడ ఇక్కడ రాజు కింద మరి అలా కనిపిస్తున్నారు. భగవంతుడు అందరిలోనే ఉన్నాడు, అందరినీ సమానంగా చూస్తాడు అంటున్నారు కదా అని చెప్పారండి. అంటే మీకు అక్కడండి అనుమానం వచ్చింది అలా అడుగుతున్నారు. అందు గురించి ఈ జీవకోటి అంతానండి అవి ఎవళ్ళు దేహం ద్వారా వాళ్ళ ప్రారంభాన్ని బట్టి ఏ పని అయితే చేసుకొచ్చారో మామూలుగానండి. ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లలు ఏమంటే సంపద పన్న పిల్లలు నలుగురికి వాళ్ళు మంచివాడైనా చెడ్డైనా సమానంగా పంచుతారు. ఎవళ్ళ దేహ ప్రారంభాన్ని బట్టి ఈ సృష్టిలో జీవకోటి అంతా ఎవరు ఏ పని చేసుకొచ్చారో ఆ పని. ఇప్పుడు ఒక 100 ఆవులు ఉన్నాయనుకోండి, ఒక 100 ఆవులు ఉంటే
అందులో ఒక దూడని విడిచిపెట్టామనుకోండి, పాలుకి ఒక అందావులు లైన్గా కట్టేసామనుకోండి, ఒక దూడలు ఉన్నాయనుకోండి, ఒక దూడని పాలు విడిచిపెట్టామనుకోండి, ఆ దూడ ఎక్కడికి వెళ్తే సరే తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగుతుందండి. అన్ని ఆవుల దగ్గరికి వెళ్తే పొడిచేస్తాయండి, దానికి తల్లిని గుర్తుపట్టుకుంటుందండి. అలా పూర్వజన్మలో చేసిన కర్మ యొక్క ఫలితం ఏ జీవుడైతే భగవంతుడేమీ పంపడం లేదండి. ఈ ప్రారంభం కూడా దేవుడి మీదకి తొయ్యొద్దండి. ఈ జీవకోట అంతా పూర్వజన్మలో వాళ్ళు ఏదో రకమైన కర్మలు చేశారండి. వాళ్ళు చేసిన కర్మ యొక్క ఫలితమే ప్రారంభ రూపంలో వచ్చి ఎవరి దగ్గరికి వచ్చి వాళ్ళని దూడ ఏ తల్లి దగ్గరికి పాలుకి వెళ్ళి ఆ తల్లి దగ్గరే పాలు ఎలా అయితే తాగుతుందో, ఎవడైతే పూర్వజన్మలో మనం ఏ కర్మ అయితే చేసామో దానికి సంబంధించిన ఫలితం ఆ జీవుడి దగ్గరికే వస్తుంది, కానీ ఇంకొకటి దగ్గరికి ఎందుకు వెళ్తుంది వెళ్తాను. అలా సబ్జెక్ట్ యోగన చాలా చెప్పారు అన్నమాట. అంటే మరి సృష్టిలో జీవకోటి అంతా ఒక రకంగా చేయటం కర్మ చేయలేదు కదండి. అలా చేసుకున్న వాళ్ళకి చేసుకున్న దాన్ని బట్టి అండి పుణ్యాన్ని పాపాలను అదృష్టాలను దురదృష్టాలను అలా బ్యాలెన్స్గా ఇచ్చుకొస్తున్నారు కదండి. అదండి అంటే ఎందుకంటే స్పష్టంగా క్లారిటీగా భౌతికంగా నీవు దవ్వాలి ద్వారా దేహం ద్వారా పనులు జరుగుతాయి. అది అలా ఉంచు అనమాట అండి. అంటే భగవంతుడు చెప్పింది పని కూడా ఈ పన్నిటిలో ఈ భౌతికంగా జరిగే పనుల వల్ల అన్నిటి వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందంటే, నువ్వు ముందే ఏంటంటే గమ్యం నన్ను పెట్టుకోవడం. నాన్నగారు చెప్పింది గమ్యం నన్ను పెట్టుకో అంటే మార్గంలో కూడా నేనే ఉన్నాను. అందుకు నువ్వు ఈ పన్నిటికి ప్రయోజనం ఏంటనండి. ఇప్పుడు మనం ఉపాధి ద్వారా దేహంగా మరి భగవంతుడికి ఎలా శ్రీరామనవమి అండి, మరి ఆయన్ని లోక కళ్యాణం కదండి, అన్ని రామాలయాలను కళ్యాణం చేస్తున్నారు కదండి. మరి చెయ్యాలి కదండి భగవంతుడి రూపం నామం ధరించి వచ్చినప్పుడు అండి. ఇప్పుడు ఆయన రూపాన్ని ఇప్పుడు రాముడి రూపాన్ని ఆరాధిస్తున్నారు, కృష్ణుడి రూపాన్ని ఆరాధిస్తున్నారు, నాన్నగారి రూపాన్ని అలా ఆరాధిస్తున్నారు. ఇప్పుడు మా రూపాలని అలా ఎందుకు ఆరాధిస్తున్నారు, ఎందుకు పూజించబడుతున్నారు? మరి మన రూపాలని చచ్చిపోయిన వాళ్ళ రూపాలను మనకు ఎందుకు పూజించబడలేదు, ఎందుకు ఆరాధించబట్టలేదు అంటే, ఇప్పుడు మనం భగవంతుడిని కూడా కేవలం రూపానికి నాన్నగారు కూడా చెప్పేవారు కదండి, కేవలం నాన్నగారిని కూడా రూపానికి నామానికి పరిమితం చేసేయకూడదు నాన్నగారు. అలాగే రాముడిని కృష్ణుడు కూడా, రాముడు దేవుడే కృష్ణుడు దేవుడే అంటే అంతటా చైతన్యమేది అంతటా వ్యాపించింది, అందరి హృదయాల్లోనే ఉన్నాను, నీ హృదయంలో కూడా ఉన్నానని చెప్పాడు. అది యూనివర్సల్ గాడ్ భగవంతుడు. అది మనకు తెలియని సంగతం విషయాలు మనకు తెలియనట్టుగా ఆయన చెప్పింది అలా ఉంచుదాము. ఆయన ఎప్పుడు తెలియబడాలంటే అప్పుడే తెలియబడతాడు, ఎప్పుడు తెలియజేయాలంటే అప్పుడే తెలియజేస్తాడండి. మనకి లోపల కంగారు పట్టడం ఎందుకండి, ఎప్పుడు తెలియబడాలంటే అప్పుడు తెలియబడతాడండి. ఆయన ఎప్పుడు తెలియజేయాలనుకుంటే మనం అప్పుడే తెలియజేసుకుంటాడండి. ఇదంతా మామూలుగా అలాంటిదండి. ఇప్పుడు నాన్నగారు దేహం ధరించి భూమి మీదకి వచ్చారండి. ఆ నాన్నగారు దేహం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు నాన్నగారు మరి మాట్లాడేవారు కదండి. ఉన్నదే మాట్లాడుతుంది, చైతన్యం మాట్లాడుతుంది. ఉన్నదే మాట్లాడుతామంటే మళ్ళీ ఉన్నదాని గురించి ఉన్నది నలుగురికి చదివి ఇంకా అర్థం ఎప్పుడు రాస్తారు దానికి టైం వచ్చినప్పుడు రాస్తాం, అది వేరే విషయం కదండి. ఇప్పుడు రాముడు అక్కర్లేదు, కృష్ణుడు అక్కర్లేదు, భగవంతుడు అక్కర్లేదు, కొన్ని నీ వరకు ప్రాక్టికల్స్గా చూసుకో అని. ఇప్పుడు జాగ్రత్తగా నీకు అలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు అనుకో, లేనోడు కొంచెం లేనట్టు బతకటం అలవాటు చేసుకో. అందుకు ఏం చేస్తాం ఇంకా ఇలాగా మనకి అవి ఇలా వాళ్ళు పొగిడారు సంతోషం వస్తుంది, లేక మనం ఎంత కష్టపడి చేసిన అభివృద్ధిలోకి వచ్చాయి. అక్కడ ప్రయాణం చేసి బస్సుకే దిగులు అవుతుందండి వెనకాల. అసలు తీయని బస్సుకి కవర్ వేసేసి మోతిట్టేసి తీయలేని బస్సుకి దిగులు ఎక్కడ పడుతుందండి. అలా ఏ మనిషి అయినా రంగంలో పనిచేసే వాళ్ళకి ఎనగలతోటి వస్తుంది. వాళ్ళు అంటే ఎందుకంటే పనిలో ఎందుకు పెట్టాడంటే భగవంతుడండి, పని చేసి వాళ్ళు బలహీనతలు కొన్ని తెలియజేసి వాళ్ళని చర్చ చేసుకోవటం కోసం అండి అదండి. అలాగే ఎవరిని ఏ రూపంగా ఏ పని చేయించినా గమ్యాన్ని చేర్చడం కోసం తరింపు చేసుకోవడం కోసం అండి. అలాగ ఎవరి ద్వారా అన్నీ అలా చేసుకుంటున్నారు అంటున్నారు కదండి. అందుకు జాగ్రత్తగా కొన్ని నాన్నగారు చెప్పినట్టు ఇలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాం అనుకోండి అదండి. అంటే లేనోడు లేనట్టుగా బతకాలి కదా. లేనోడు లేనట్టుగా బతకటం అంటే బతకటం అనేసి లేనోడు లేవని చెప్పి ఉన్నది భగవంతుడు అక్కడే, నువ్వు లేవని చెప్పాము. లేనోడు లేనట్టుగా బతకటం మానేసి, లేనోడు లేనట్టుగా జీవించడం మానేసి, ఉన్నట్టుగా బతికేసి యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మాలు పుణ్యక్షేత్రాలు ఒట్టిగాల మీద
తపస్సులు చేసినా భగవంతుడి స్వరూపంగా అలాంటి అనుభవంలో రాడు గుర్తుంచుకోమని చెప్పారండి. అవన్నీ నాన్నగారు చెప్పిన మాటలు క్యాసెట్లు అన్నీ వస్తున్నాయండి. అంటే ఎందుకంటే రాడు నీకు అది నువ్వు లేనోడు లేనట్టుగా బతకడం అలవాటు చేసుకోవాలి. నువ్వు లేవని చెప్పాను కదా, లేవని చెప్పినప్పుడు లేనట్టుగా బతకడం అలవాటు చేసుకోమంటే అందులో కూడా కష్టం ఏమీ లేదు. ఇప్పుడు మన ఎవరైనా పొగుడుతారండి, మన ఎవరైనా పొగిడినప్పుడు లోపల సంతోషం వస్తుంది, లేదా ఎవరిని విమర్శిస్తారు లోపల దుఃఖం వస్తుందండి. ఆ క్షణంలో ఎక్కడ ఉంటామో మరి అన్నం తింటామో కూర్చుంటామో లేదా ఆశ్రమాల్లో ఉంటామో ఇంటికాడ ఉంటామో రోడ్డు మీద ఉంటామో తెలియదండి. వీళ్ళ సమాజంలో నుంచి మనం వచ్చినండి ఆ టైంలోనండి. అప్పుడు నాన్నగారు ఏమని చెప్పారు, దేహం నువ్వు అని చెప్పలేదు కదా మనకి, దేహం నువ్వు అని చెప్పలేదు, దేహాన్ని పెట్టిన పేరు నువ్వు కాదని చెప్పారు కదా. వాళ్ళు పొగిడింది దేహాన్ని, విమర్శించింది దేహాన్ని, దేహం నువ్వు కాదని చెప్పారు నాన్నగారు అని చెప్పి అక్కడ నాన్నగారు మాటను తీసుకుని లోపల రెండింటికి లోను కాకుండా చూసుకోవడం అనే పని చిన్న పని. ఆ పని దగ్గర నువ్వు అశ్రద్ధగా ఉండొద్దు, ఆ పని దగ్గర మట్టికి శ్రద్ధగా ఉండు. శ్రద్ధగా ఉండి అలా మనసుని సమానంగా బ్యాలెన్స్ చేసుకుని నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, తిన్నా పర్వాలేదు, తిరిగినా పర్వాలేదు, ఊళ్ళు తిరిగినా పర్వాలేదు, ఊళ్ళు తిన్నా లేకపోతే ఇంట్లో పడి ఉన్నా పర్వాలేదు అనమాట అండి. అక్కడ ఏంటంటే లేనోడు లేనట్టుగా బతుకు. నువ్వు లేవని చెబుతామంటే ఉన్నానని బతికేస్తామేంటి, పొద్దున్న లేచిన మొదలు సాయంకాలం వరకు ఉన్నానని బతుకుని నీ శరీరం మీద ఏ గోలనేమో దూరం ఆలనేమో ఎవరిని ఏమీ అననేమో అది అన్నీ వాడండి. అలాగా లేనోడు లేనట్టుగా బతకాలి. లేనోడు లేవని చెప్పాను కదా, లేనట్టుగానే ఉండు, లేనట్టుగానే జీవించు. అంటే అలాంటప్పుడు ఉన్నాననుకుని పొంగిపోతున్నావు కదా. నువ్వు ఉన్నానని బతకటం వల్లనే కదా లోపల నీకు ఆ వీక్నెస్ని గుర్తుపట్టుకుని ఆ వీక్నెస్కి లోను కాకుండా చూసుకోవడం మానేసి మామూలుగా అండి దేహం నువ్వు అనుకుని ఉన్నానని బతికేస్తున్నావు కదా. బయట పనులు ఎంత గొప్పగా చేసినా ఆ వీక్నెస్ దగ్గరికి వచ్చేసరికి నువ్వు అలా బతికేస్తున్నావు కదా. మరి అలాగే జీవించేస్తున్నావు కదా, నువ్వు అది కాదు కదా. అలా బతకటం అలా జీవించడం అలవాటు తప్పించేసి నాన్నగారు ఉన్నది ఎలా ఉందో, ఉన్నది ఎలా జీవించిందో అది కూడా దేహం ధరించి జీవించడం చూశాం కదా. ఉన్నది బతకటం చూసామండి, ఉన్నది శరీరం ధరించి, శరీరాలు ధరించకపోతే అది ఆ రోజులు వేరండి, అది మనకు తెలియదండి. ఉన్నది శరీరం ధరించిందండి, ఉన్నది బతికిందండి, శరీరం ధరించి బతికిందండి. ఆ శరీరం బతికిందండి, అది ఎలా బతికింది, ఎలా జీవించింది, ఆ జీవితం ఎలా ఉంది, ఆ బతికి ఎలా ఉందండి, ఈ జీవితం ఎలా ఉంది, ఈ బతికి ఎలా ఉంది. అది కొన్ని ఆ రెండు డిఫరెంట్ కళ్ళ ఎదురుకుండా అర్థంలో చూసుకున్నట్టు కదండి. మరి అది మామూలుగానండి దేహం తను కాదు, మనసు తను కాదు, అక్కడ బతుకు ఉంది, జీవితం ఉందండి. బతుకంది జీవితం ఉందండి. ఇక్కడేమో నీవు చేసే పనులు బాగానే చేస్తున్నావు. పూజ చేసే టైంలో శ్రీరామనవమి దీపం ఉంచుతాం, అయ్యి ఉంచుతాం, ఏం పూజ పడుతుంది. ఎవరన్నా ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, మీకు దేహం మనం కాదని చెప్పారు, ఏం చేస్తాం మరి. కాదని వాళ్ళు కాదని చెప్పారు, ఇప్పుడు వాళ్ళు మీ దేహాన్ని ఎలా అంటున్నారు. ఎందుకంటే ఇది దేహానికి కూడా పరిస్థితులు అనుకూలాలు వస్తే జీవితం బాగుంది అనుకోండి, అనుకూలాలు వస్తే పొంగిపోతే ఇంకెలా బతకడం మనకు కుదరదు. అంటే దేహం మనం అయితే ఇంకా మన ఇష్టం వచ్చినట్టు ఉన్నా పర్వాలేదు, అది దేహం మనకు కాదు. మనకి ఇంట్లో ఎంత సంపద పెరిగినా, ఎంత ఐశ్వర్యం పెరిగినా, ఎంతమందిని చూసుకున్నా అవి ఎవరో మన పగడకపోయినా మన ప్రాపర్టీలు, మన ఆస్తిపాస్తులు మనవి చూసుకొని, మన పిల్లల్ని చూసుకొని సంతోషించడం, మురిసిపోయటానికి, మన ఇంట్లో అన్నీ చూసి మురిసిపోవడానికి కూడా అవి నువ్వు కాదని చెప్తావంటే అలా బతికేస్తావంటే, అలా బతికేసి భగవంతుని అనుభవంలోకి ఇచ్చేసుకుంటావా, అలా బతికేసేసి భగవంతుని జీవితంలోకి అలా జీవించేస్తే నీకు భగవంతుడు అనుభవంలోకి వచ్చేస్తాడా. అలా వచ్చేస్తే భగవంతుడు అందరూ ధ్యానం అయిపోతుంది, వాటికి ఏనాడో ధ్యానం అయిపోతుంది అదండి. అందుకని చెప్పి ఇప్పుడు ఈ బతుకు తగ్గించుకో, లేనోడు లేనట్టుగా బతుకు. లేవని చెప్పాను కదా, ఇంకా అలా పడి ఉండు. దానికి స్నానం చేయించి భోజనం పెట్టి మందులు, అనారోగ్యం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి మందులు అవి వేయించి దాని పట్ల ఏదైనా కట్టి అదండి. అది ఏదైనా వచ్చిందనుకో దేహానికి, ఆ దేహానికి ప్రారంభ రూపంలోకి వచ్చిందనుకో, దేహాన్ని ప్రారంభంలో ఉంచు అదండి. అంటే అది పూర్వజన్మలో చేసి వచ్చింది కనుకండి. మనసుని భగవంతుడి పాదాలు చెంత ఉంచడం నేర్చుకో. అలా లోపల నువ్వు అలా ఏదో కొంచెం చేసుకుంటూ ఉండాలి కదా. బయటేమో భౌతికంగానేమో అన్నీ చేసేసి లోపల ఏమీ చేయదంటావేంటి.
ఏమి చేయకుండా ఎవరుంటారండి? నాన్నగారు చెప్పిన సబ్జెక్ట్ ఎవరిని మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి కదండి. ఎవరికి కలిగింది వాళ్ళు చేసుకుంటారనమాట అండి. ఈ భౌతికమైన పని కళ్ళకి కనిపించేదనమాట అండి. లోపల నాన్నగారు చేసే పని మనం చేసేది చాలా తక్కువ అండి. ఆయన చేసేది మన కళ్ళకి కనిపించినప్పుడు తెలియనివ్వరు కూడా అనమాట అండి. లోపల అలా పని జరుగుతూ ఉండాలి, ఎప్పుడు ఏదోటి తెలియజేస్తూ ఉండాలి. అదండి నువ్వు లేవని చెప్పాను కదా, బతకొద్దని కదండి. అందుకని లేనట్టుగా బతుకు, లేనట్టుగా జీవించు. మనకి నువ్వు ఉంటే కదా ఆ రెండు నువ్వు కాదు. ఆ రెండు నువ్వు కానప్పుడు అంటే అన్నీ పొగిడితే పొగిడి, తిడితే తిట్టినవి, విమర్శిస్తే విమర్శినవి, అదృష్టాలు దురదృష్టాలు, కష్టాలు నష్టాలు, బాధలు భారాలు వస్తాయి. వస్తే రాని ఆ దేహాన్ని ప్రారంభానికి ఇచ్చిపెట్టు. లోపల ఎప్పటికప్పుడు మనసు లోపల ఎక్కడికప్పుడు అక్కడ నేను లోను కానివాడు వాడు గురువు. అలా లోపల బ్యాలెన్స్ చేసుకో. లోపల బ్యాలెన్స్ చేసుకోవటం వల్ల లోపల ఆధ్యాత్మిక అభివృద్ధి పెరిగిపోతుంది. మామూలుగా అండి నువ్వు అనుకున్న పనులన్నీ నెరవేరిపోతాయి అనుకో, భౌతిక అభివృద్ధి నీ కళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఈ భౌతిక అభివృద్ధి నీ శరీరంలో జీవుడు ఏ రోజైతే తప్పుకుంటాడో ఈ భౌతికమైన అభివృద్ధికి నీకు ఇష్టమంతే సంబంధం లేదు. కానీ లోపల ఆధ్యాత్మిక అభివృద్ధికి నీకు సంబంధం ఉందన్నమాట. ఆ రకంగా నిన్ను అభివృద్ధిలో ఆ రకంగా లోపల మనకి మన చేత చిన్న చిన్న పనులు ఏదో మనం ఉప్పు పెట్టి నెపం ఉప్పు కనిపించాలి కదండి. అది కృషి ఉండాలి కదండి. కృషి ఎక్కడైతే ఉందో కృప కూడా అక్కడే ఉంటుందని చెప్పారు కదండి. అందుకు కొంచెం కృషి ఎక్కడైతే ఉందో కృప కూడా అక్కడే ఉంటుందని చెప్పారు కనుక ఈ రెండు జాగ్రత్తగా కలిసేటట్టుగా మామూలుగా చూసుకుని లోపల బ్యాలెన్స్ చేసుకుంటున్నాం అనుకో. బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడు లోపల ఏమవుతుందంటే అభివృద్ధి వస్తుంది, అభివృద్ధి పెరుగుతుంది అనమాట. ఈ అభివృద్ధి పెరిగేసరికి ఇంద్రియాల దగ్గరికి వచ్చేసరికి, మనసు దగ్గరికి వచ్చేసరికి, మేధస్సు దగ్గరికి వచ్చేసరికి, వీటిలన్నింటి దగ్గరికి వచ్చేసరికి నువ్వు కొంచెం అలా అలా తెలుసుకుంటూ అలా జాగ్రత్తగా చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండి అప్పుడు రాముడిలో ఏ కళ్యాణ గుణాలు అయితే ఉన్నాయో, ఏ వైభవాలు అయితే ఉన్నాయో, ఏదైతే గుణాలు ఉన్నాయో అప్పుడు భగవంతుడి దగ్గర ఏం చేస్తాడంటే ఆయన అనుభవంలోకి భగవంతుని హృదయంలో ఆ ఉన్నదాని దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి గుణాలు ఆయన అనుభవంలోకి తీసుకురావటానికి అవసరమైన గుణాలన్నీ, అవసరమైన సద్గుణాలన్నీ ఏ అంశమో అవి ఆ ఉత్పత్తి అవుతాయి. ఇక ఆ దశ అదృష్టం పట్టిస్తాడు వాడుతుంది అనమాట. ఉత్పత్తి అనేది ఆయన దగ్గర నుంచి రావాలి. గుణాలు ఉత్పత్తి అండి. నేర్చుకున్న గుణాలు ఎంతసేపు ఉంటాయండి. అందుకు నువ్వు ఇక్కడ దగ్గరికి వచ్చేసరికి ఈ మనసు లేదని చెప్తామంటే తాను వాడుకుని బతుకుతున్నావు అనమాట అండి. దేహం నువ్వు కాదని చెప్తామంటే, నువ్వు లేవని చెప్తామంటే మరి నువ్వు లేవంటున్నాడు. లేవుటండి రెండిట్ల వల్లప్పుడు ఏమి ప్రయోజనం లేదా అంటే ఉందంటున్నాడండి. దేహం లేదు, మనసు లేదు. దేహం మనసు లేదు, దేహం మనసు లేదు కదా, ఉన్నదే మనం అని చెప్తున్నారండి. ఆ ఉన్నదే మనం అని చెప్తున్నారు కనుక అదే మనం అనుకునండి, అదే మనం అని అనుకునండి. బతకటమేమో అలా బతికండి. ఆ ఉన్నదే మనం అనుకుంటే ఉన్నది అనుభవంలోకి వచ్చేస్తుందా నీకు నాన్నగారు అడిగేదండి. వచ్చేస్తుందా? రాదు కదా. అంటే మరి నువ్వు ఇక్కడ కొంచెం ఇంద్రియాల దగ్గరికి వచ్చేసరికి కొంచెం నియమించుకోవాలి కదా. ఇది వాక్ ఎలా ఉంటుందో చూసుకోవాలి కదా. నువ్వు ధ్యానం గురించి మాట్లాడినప్పుడు ధ్యానం గురించి ఆలోచించాలి కదా. మళ్ళీ ఎదటి వాళ్ళని అహంకారాలను చూస్తున్నావేంటి, మరి ఎదటి వాళ్ళ మనసులను చూస్తున్నావేంటి, ఎదటి వాళ్ళ స్వభావం అలా ఉందని ఎలా ఉందని నీకు ఎలా తెలుస్తుంది. నువ్వు జ్ఞాని చెప్పిన మాట తీసుకుని చూస్తే ఎదటి వాళ్ళు స్వభావం ఎలా ఉందో, నీ స్వభావంతో ఎదటి వాళ్ళ స్వభావాన్ని చూస్తే అప్పుడు ఎదటి వాళ్ళ స్వభావం ఎలా ఉందో నీకు తెలుస్తుంది. కానీ జ్ఞానాన్ని తీసుకుని ఎదటి వాళ్ళ స్వభావాన్ని చూసామనుకో వాళ్ళ స్వభావాన్ని చూడగలవని అసలు. ఇప్పుడు జ్ఞానాన్ని తీసుకుని నాన్నగారి మాటలు తీసుకుని మిమ్మల్ని చూస్తున్నాను అనుకుంటేనండి, మీరో బలహీనత నాకు ఎందుకు కనిపిస్తుంది? నీ మనసుతోటి చూస్తున్నావు, నీ అహంకారంతో చూస్తున్నావు అనమాట అండి. అదండి నీ మనసుతోటి అహంకారంతో ఎదటి వాళ్ళ అహంకారాన్ని చూస్తున్నావు అనమాట అండి. మరి ఏమో పాడేదేమో దేవుడి పాటలండి, రాసేయేమో దేవుడి రాతలండి, మాట్లాడేయేమో సత్సంగాలండి. నేను చూడటం వచ్చేసరికి నా మనసుతోటి మిమ్మల్ని అందరినీ, ఇది భక్తులందరినీ ధ్యానంతో చూస్తున్నాను, మనసుతో చూస్తున్నాను నేను. ఇప్పుడు అది నాన్నగారు చూసుకోరండి. మరి నాన్నగారు చూసుకుని దాన్ని బట్టి ఆయన రిజల్ట్స్ మార్పులు ఎన్ని వేయాలో ఆయన చూసుకుంటూ ఉంటారు అన్నమాట. సమానంగా వస్తారని మా ఏదోనండి. పోనీలో ఏదో చిన్న చిన్న లోట్లు మన వల్ల చిన్న ఎన్నో లోట్లు పొరపాట్లు అవి ఉంటాయండి. ఈ పేపర్లు దిద్దిగోడే రెండు మార్కులు అటు ఇటు చూసుకునండి
పాపం 2 మార్కులు కడిపి వెళ్ళిపోతున్నాడని మంచి టీచర్స్ అయితే వాళ్ళే 2 మార్కులు 4 మార్కులు వేసి ప్యాస్ చేసేస్తారు కదండి. అలాంటి దయామయుడు భగవంతుడు ఎందుకు అనుగ్రహించడలే, ఎలా ఉన్నా అనుగ్రహించేస్తాడండి. అందు గురించి ఆయన చెప్పినట్టు మనం చేస్తున్నామా, లేదా మనం అనుకున్నట్టు గొప్పగా చేస్తున్నామా? ఆయన చెప్పుకున్నట్టు చిన్నది చేసినా దాని పరిణామం వేరుగా ఉంటుంది అనమాట. అదండి, ఆయన చెప్పలేని పనులు గొప్పగా చేసుకెళ్ళిపోతున్నాం అనుకోండి మామూలుగానండి. ఆయన చెప్పలేని పనులు నువ్వు గొప్పగా నీ పద్ధతిలో నువ్వు గొప్పగా చేసేస్తున్నావు అనుకో. గొప్పగా చేయటం మెప్పుల కోసం చేస్తున్నావా, గౌరవాల కోసం చేస్తున్నావా, లేకపోతే ఏదైనా దృష్టిలో పెట్టుకుని చేస్తున్నావా చూసుకోమని చెప్తున్నారండి. అలా చూసుకోకుండా నీకు తోచినట్టు గొప్ప గొప్ప పనులు చేసుకుంటూ వెళ్ళిపోకు. చూసుకో, ఏమన్నా ఉంటే నువ్వు కరెక్ట్ చేసుకో కదండి. అందు గురించి ఎందుకంటే రోజు శ్రీరాముడు మామూలుగా అండి. రాముడిలో ఎన్ని కళ్యాణ గుణాలు అయితే ఉన్నాయో అన్ని కళ్యాణ గుణాలు రాముడిలో ఉన్న కళ్యాణ గుణాలు మనం ఎక్కడ నేర్చుకోలేమని చెప్పి ఇవ్వడం నాన్నగారు. అంటే జ్ఞానాన్ని దర్శనం చేసుకోవటం వలనండి. అలాగే నువ్వు కొద్దిగా ఇక్కడ ఇలాగ కొంచెం ఇలాగ మనస్సుని అజ్ఞానాన్ని అహంకారాన్ని ఇలా చూసుకున్నాం అనుకోండి అండి. ఇలా చూసుకోవటం వలన అప్పుడు ఆడికి అనిపించాలి కదా. అందు గురించి వీడు మనం ఏదో మనం చెప్పినట్టు చేస్తున్నాడని దేవుడికి అనిపించాలి కదా. నువ్వు జ్ఞానం గురించి మాట్లాడుతున్నావు. నాన్నగారు జ్ఞానం మాట చెప్పినవి జ్ఞానానికి సంబంధించిన మాట అండి. ఆ మాటలేమో మళ్ళీ ఇని వాళ్ళందరికీ చెప్పండి. నా మనసుతోటి ఇని వాళ్ళందరినీ చూశాను అనుకోండి అండి, ఇని వాళ్ళు మోసపోవచ్చండి. ఆయన నాన్నగారు ఎందుకు మోసపోతారండి? వీడు మాట్లాడేది దేని గురించి మాట్లాడేటప్పుడు చూచేటప్పుడు ఎలా చూస్తున్నాడు అనమాట. అందుకు మాట్లాడేది జ్ఞానం గురించి మాట్లాడుతున్నావు కనుక ఆ జ్ఞానంతో చూసుకో, ఇతరులను కూడా చూడు. అప్పుడు నీకు ఎదుటి వాళ్ళలో ఏమన్నా కనిపిస్తాయేమో చెప్పు. జ్ఞానం గురించి అంత సొంతం అనమాట అండి. వాళ్ళు మామూలుగానండి. తర్వాత అంతర్యామిని చూడటం, ఎదుటి వాళ్ళలోని గుడ్నెస్ క్వాలిటీ, ప్రతి మనిషిలోని గుడ్నెస్ కొంత ఉంటుందండి, అలాగే క్వాలిటీ కొంత ఉంటుందండి, వీక్నెస్లు కొన్ని ఉంటాయండి. అన్ని గుడ్నెస్ ఉండవలసినంత క్వాలిటీ ఉంటే ఇంతకాలం అండి మన జగత్తులు సావాసం ధ్యానానికండి. పక్వానికి వచ్చిన పిల్లలతో అయ్యాల సరిపోతారు కదండి. అయినా మరి ఏంటంటే ప్రిపేర్ చేసుకుంటున్నారండి. ఎంత కష్టపడుతున్నారు నాన్నగారు మనకి ఏం తెలుసు, మనం తయారు చేయడానికి, మనం ప్రిపేర్ చేయడానికి అది. అందుకు నువ్వు జాగ్రత్తగా అలాగానే అది మామూలుగా భౌతికంగా ఏమీ చేసినట్టు నీ కళ్ళకి చేస్తున్నట్టు కళ్ళకి కనిపించకపోయినా ఇతరులకి భగవంతుడు ఏదైతే చేయమని చెప్పాడో అది జాగ్రత్తగా ఏ మనిషి చేయగలిగింది ఆ మనిషి, ఏ మనిషి చేసుకోగలిగింది ఆ మనిషి అలా జాగ్రత్తగా చేసుకోగలిగితే ఉండి నీకు పరిణామం అమృతం రిజల్ట్ బాగుంటుంది. అందుకేమో ఇంకా నువ్వు బతకడం వచ్చేసరికి, జీవించడం దగ్గర వచ్చేసరికి నీకు తోచినట్టు అలా బతికేస్తున్నావు. అలా నువ్వు లేవని చెప్తే వీటి లేనట్టుగా బతకాలి అదేని. మరి అవన్నీ వచ్చి ప్రారంభం ఇంకా ప్రభావం వచ్చి మన పట్టుకుంటాను కదా. అందుకే అవన్నీ కట్ చేసుకుంటున్నారు అండి. ఎక్కడికక్కడ సపరేట్ చేసి కట్ చేసుకుని అన్నిటిలోంచి మనం విడగొట్టుకుంటూ వచ్చి ఆ ఉన్నదానితో తాదాత్మ్యం పరిచయం వాటి ఏర్పరిచి అది ఎలా ఉందో అలా బతకమని అది ఉన్నది ఎలా ఉందో అలాగే ఉండు, అది ఎలా బతికిందో అలాగే బతుకు, అది ఎలా జీవించిందో అలాగే జీవించు. అది దేహం ఉన్నా దేహం లేనివాడి కింద మనసు లేదు దేహం లేదు. ఇక్కడ మనసు ఉన్నాయి, దేహం ఉంది, పోనీ ఉన్నాయండి. అది నువ్వు కాదని చెబుతున్నారు. కాకపోయినా అదే నువ్వు అనుకుని బతికేసి ఏయో ఆ పూజ అంటావు, ఈ పూజ అంటావు, దేవుడు అంటావు, ఏయో గొప్పగా చేస్తున్నావు. మరి చెయ్యొద్దని కాదండి నాన్నగారు చెప్పింది. ఇష్టదైవం ఆరాధించకుండా ఎలా ఉంటావండి? కదండి. ఆయన చెప్పింది చిన్న పని చేసి, భగవంతుడు చెప్పినట్టుగా చిన్న పని చేసిన పరిణామం అమృతం. దాని పరిణామం దాని అభివృద్ధి వేరుగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి కదండి. అతడు అటు భగవంతుడికి సంతోషం కలిగితే గుణాలను ఉత్పత్తి చేయటం ప్రారంభిస్తాడు. నువ్వేం నేర్చుకుంటావు గుణాలు? ఎవరిని చూసి నేర్చుకుంటామని గుణాలండి. ఆ ఎల్లమ్మలోని పుల్లమ్మలోని సుబ్బమ్మలోని స్థితప్రజ్ఞుడి లక్షణాలు పెట్టుకొచ్చానని భగవంతుడు ఎక్కడా భగవద్గీతలో చెప్పలేదన్నమాట. నీకు స్థితప్రజ్ఞుడి లక్షణాలు కావాలంటే భగవద్గీతలో పెట్టాను చూసుకోమని చెప్పాడు. జ్ఞానంలో పెట్టాను చూసుకోమని చెప్పాడు భగవద్గీతలో కృష్ణుడు అనమాట. నీకు స్థితప్రజ్ఞుడి లక్షణాలు కావాలంటే జ్ఞానంలో చదివి అందుకు జ్ఞాని చెప్పినట్టు కొంచెం జాగ్రత్తగా చేస్తే అదండి ఆయన దగ్గర నుంచి ఉత్పత్తి ఆయన చేస్తాడు అనమాట. అదండి ఆయన ఉత్పత్తి చేసింది ఆయన
గుణాలను ఉత్పత్తి చేశాడు అనుకో, నీ హృదయంలో ఉన్న భగవంతుడే గుణాలను ఉత్పత్తి చేయటం ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తున్నావు అనుకో జాగ్రత్తగానే, అప్పుడు గుణాలను ఉత్పత్తి చేయాలనిపిస్తుందండి. ఆయన దగ్గరికి తీసుకొచ్చే గుణాలను ఆయనకే పంపించాలని ఉత్పత్తి చేయాలి. ఆ గుణాలు వస్తాయి వీళ్ళని తీసుకెళ్ళటానికి. ఎవరో తీసుకెళ్ళి మన దేవుడి దగ్గర దిగబెట్టరండి. ఇప్పుడు తిరుపతి, కాశీ, రామేశ్వరం అంటే ఏదో రికమెండేషన్ చేసుకుని అవి చేసుకుని ఏదో రకంగా ఎవరో తీసుకెళ్ళి దిగబెడతారండి. ఆ హృదయంలో ఉన్న అంతర్యాన్ని దగ్గరికి ఎవరు తీసుకెళ్ళగలుగుతారండి? ఎవరో తీసుకెళ్ళలేరు అనమాట. అదండి. అందు గురించి ఏంటంటే నీ హృదయంలో ఉన్న అంతర్యాన్ని దగ్గరికి ఎవరో తీసుకెళ్ళదు, నా వైపే పంపిస్తాను. నీకు రికమెండేషన్ ఏముంటుందండి ఇంకానండి. అందుకు నేను చెప్పినట్టు చెయ్యి, మనసును బ్యాలెన్స్ చేసుకో. అది మనసును బ్యాలెన్స్ చేసుకుంటూ మామూలుగా నువ్వు పుట్టని వాడు, నీకు పుట్టుక లేదు, చావు లేదు. అయినా పుట్టుక చావు లేదు, అదే నువ్వని చెప్తున్నారు. అనుభవంలో లేదు. ఇప్పుడు అనుభవంలోకి రాకుండా ఏదైతే అడ్డొస్తుందో మనోదేహాలు రెండు అడ్డొస్తున్నాయి. రెండింటిని ఉపయోగించుకుని ఉన్నదాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఉపయోగించుకున్నాను. నేను చెప్పినట్టు కనుక అన్నీ చేస్తే అలాగా మైండ్ అన్నీ బ్యాలెన్స్ చేస్తే ఆధ్యాత్మిక అభివృద్ధి పెరుగుతుందండి. అన్నీ మామూలు చూసుకుంటూ ఉంటారు కదండి అనండి అనేది. అప్పుడు ఇదేంటి గుణ సంపద, గుణాలని నా దగ్గర నుంచి ఉత్పత్తి చేస్తాను. వాడు చూడండి అండి, ఆయన నేను ఉత్పత్తి చేస్తాను గుణాలని. ఇవిడే చెప్పినట్టు నువ్వు ఇంద్రియాలను జాగ్రత్తగా నియమించుకుంటు, లేక మనసును అలాగా కంట్రోల్లో పెట్టుకో. మైండ్ మేధస్సుని ఎలా ఉంచాలో, వాక్కుని ఎలా ఉంచాలో, లోపల ఎలా ఉండాలో అది అన్నీ చెప్పండి. వీళ్ళిద్దరూ నువ్వు కాదని చెబుతున్నాను కదా, వీళ్ళిద్దరూ నువ్వు కాదని చెప్తున్నాను దేహం మనసుని. ఆ కానట్టుగా బతకొద్ది జీవించొద్దని. అయ్యే నువ్వు అనుకుని బతికితే చెలకుతుంది. ఈ కానట్టుగా బతుకు. ఆ ఉన్నది అది ఎలా ఉందో, ఆ ఉన్నది ఎలా బతుకుతుందో, ఎలా జీవిస్తుందో అలా బతికి అలా జీవించేటట్టు ఇటు కట్ చేసి సపరేట్ చేసి అటు తాదాత్మ్యం ఏర్పరిచి ఆ ఉన్నది ఎలా బతికిందో నువ్వు కూడా అలా బతికేటట్టు, ఆ ఉన్నది ఎలా జీవించిందో అలా జీవించేటట్టు, ఆ చావు పుట్టుకలేని సత్పదార్థాన్ని నువ్వే అని చెప్పి అది నీకు అనుభవంలోకి ఎవరు తీసుకొస్తారు, ఎవరు తీసుకురాలేరు. నా దగ్గర నుంచి గుణ సంపద ఉత్పత్తి అయిపోతుంది అన్నారు. నీకు గుణ సంపదను ఉత్పత్తి చేసేవాడిని కూడా లేనే అని నేను చెప్పినట్టు మైండ్ బ్యాలెన్స్ చేయండి. లేనోడు అంటే ఎప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసి దర్శించే అయ్యాక రెండు నువ్వు కాదని చెప్తా బతకడం వచ్చేసరికి అయ్యే నువ్వు అని బతికేస్తున్నావు అని చెప్పి అలాగ ఒక మీటింగ్లో చెప్పరు కదండి. అలా కోర్సు కింద ఒక 5-6 మీటింగులు సబ్జెక్టు దాని తర్వాత కొంత మన నాన్నగారు చెప్పారనుకోండి, చెప్పింది ఏదైనా ఈ మాట ఇలా చెప్పారు, ఇప్పుడు ఇది ఎలా ఏం చెయ్యాలి, మనం ఎలా నేర్చుకోవాలి అదండి. మరి ఆ వైపు నుంచి చెప్పేసి నా వైపు నుంచి చెబుతున్నాను. నీ వైపు నుంచి ఎలా నేర్చుకోవాలి అని బుద్ధి నీకు పుడితే ఎలా నేర్చుకోవాలంటే నేనే నీ వైపు వచ్చి భక్తుడిగా నన్ను నేర్చుకునేది కూడా చేసి పెట్టేది ఆయనేనండి. భగవంతుడిగానే చెప్పారండి, భక్తుడిగా నేర్పించే పని కూడా నేర్చుకోవడం అనే పని కూడా చేసి పెట్టారండి. భక్తుడు మనకు శ్రవణం చేయటం కూడా రాదేమో అనిపించింది. శ్రవణం ఆయనే చేసి పెట్టి, మరణం కూడా ఆయనే చేసి పెట్టి, ఆ మాటను కూడా జాగ్రత్తగా అండర్స్టాండింగ్ చేసి పెట్టి అన్నీ చేసి పెడితే అలా రామకృష్ణుడు దేవుడు, రమణుడు దేవుడు, భగవాన్ దేవుడు, వీరందరూ దేవుళ్ళు మనం కాదేమో అనుకోవద్దు. అందుకే జ్ఞానులు, మహాత్ములు, అవతార పురుషులు భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా నువ్వు సబ్జెక్టు చెబుతున్నప్పుడే, అందుకే నన్ను కూడా నా రూపానికి నామానికి పరిమితం చెయ్యొద్దు అంటే, నాన్నగారంటే ఈ రూపం ఈ నామమే కాదు, నువ్వు సరిగ్గా సబ్జెక్టు శ్రవణం చేసుకునేటప్పుడు అందు గురించి వారికి కూడా గుణాలను ఉత్పత్తి లోపల నుంచే సప్లై అయ్యింది. నాన్నగారు అది అనుభవం చెప్పేవారు కాదు. ధ్యానం రాబోయే ముందు చూసినవన్నీ చెప్పేవారండి, సబ్జెక్ట్ రూపంలో కలిగేసేవారండి, చెప్పేవారండి. అది ఉత్పత్తి అయ్యి అప్పుడు చైతన్యానికి అనిపిస్తుందంటండి. తన దగ్గర నుంచి అభివృద్ధిలో తెచ్చుకునేది ఆయనండి, మైండ్ని బ్యాలెన్స్ చేసుకునేది ఆయనేనండి. అలా లోపల లేనోళ్ళు బతుకుతున్నాం. మనం కాదని చెప్పారు ఎలా బతకాలి, ఇప్పుడు ఇంకా అలా బతకాలండి. అలా బతకడం ఆయన నేర్పుతానంటున్నారు కదండి. మరికొని ఒకరికి నేర్పలేమండి. అందు గురించి ఏంటంటే ఆ చైతన్యం ఏం చేసిందంటే వాళ్ళ సహృదయం చూసి
నాన్నగారు నిజంగా ఆ రోజు చెప్పినప్పుడైతే నాన్నగారిదేమో అన్నారు. వాళ్ళ సౌహృదయం చూసి జ్ఞాని యొక్క జ్ఞాని సౌహృదయం చూసి ఏంటండి, ఆయన సద్బుద్ధి చూసి ఏంటండి, నీకు ఎంత సౌహృదయం ఉంది, ఎంత సద్బుద్ధి ఉంది, నోటిలో కాలుష్యం లేదు, అసలు కలుషితం అంటే ఏంటో నోటిలో లేదు, బ్రెయిన్ ఆలోచన చూస్తే మేధస్సు చూస్తే బాగుంది, ఈ బాడీలో ఇంద్రియాలన్నీ బాగున్నాయి, మనసు బాగుంది, హృదయం పవిత్రమైపోయింది, ఈ దేహానికి ఆ ఆధ్యాత్మిక హృదయానికి జీవించడానికి ఇసుమంతే సంబంధం లేదు. అందుకు కనుక ఈ శరీరాన్ని మనం తీసుకుని ఈ శరీరం మనకు ఉపయోగపడుతుంది, ఈ శరీరం మనకు ఉపయోగపడుతుంది కదా అని ఆ శరీరాన్ని తీసుకుని ఆయన ఉపయోగించుకుని వాడుకుంటూ డైరెక్ట్గా సందేశం చెబుతున్నాడు. ఆ చెప్పేది చైతన్యం అని శ్రవణం చేసుకునేటప్పుడు గ్రహించిన వాడు ధన్యుడు అని డైరెక్ట్గా నాన్నగారి గురించి కూడా చెప్పేశారండి. శ్రవణం చేసుకునేవాడు ధన్యుడు అంటే నాన్నగారే ఒక వ్యక్తే నన్ను రూపానికి నామానికి పరిమితం చేసి చూస్తూ నువ్వు సబ్జెక్ట్ శ్రవణం చేసుకోవటం వేరు, అలా కాదు చైతన్యానికి ఆ రూపం నచ్చి ఎలా మన వ్యక్తం అవ్వాలి, టీచ్ చేసుకోవాలి, జీవకోటినందరినీ తరింపు చేసుకోవటానికి అని చెప్పి అలాగే రమణ మహర్షిని, రామకృష్ణుని, నాన్నగారిని అలాగే కాదు సౌహృదయం ఉండి సద్బుద్ధి ఉండి భగవంతుడు చెప్పిన పని చిన్న పని అయినా చెప్పినట్టు చేసుకొస్తామంటే చెప్పలేంత ఆయన దగ్గర నుంచి వస్తుంది. అప్పుడు ఆయనలో హృదయంలోకి ఆయన తీసుకోవాలి కానివ్వండి, ఎలా జీవించేసి ఎలా బతికేటట్టు చేసి ఆయన స్వరూపం ఎలా అనుభవంలోకి రావాలనుకుంటున్నారో ఆయన వైపు మళ్లించుకుని అలా ప్రతి ఒక్కటి చేత అలా చేసి తరింపు చేసుకోవాలని మా హృదయం. అందు గురించి రాముడిని, కృష్ణుడిని, రమణుని, నీళ్ళని కూడా రాముడు కృష్ణుడు కూడా వాళ్ళే దేవుడు కాదు, వారి దేహాన్ని కూడా తీసుకున్నది చైతన్యమే. అంతటా వ్యాపించిన ఏ చైతన్యం అయితే వ్యాపించిందో ఆ చైతన్యమే ఆ రూపాన్ని అక్కడ ఉపయోగించుకుంది, ఆ రూపం ద్వారా ప్రవహించింది. అలాగే మా ఈ రూపం ద్వారా కూడా ప్రవహిస్తుందని వచ్చేసి దాన్ని నాన్నగారు మాట్లాడింది. అలా నాన్నగారు సబ్జెక్ట్ శ్రవణం చెప్పేటప్పుడు కూడానండి నన్ను పరిమితం చేసే మాటలు కూడా శ్రవణం. అది ఏంటండి, భగవంతుడి దగ్గర నుంచి హృదయంలో ఉన్న అంతర్యానం దగ్గర నుంచి గుణాలను ఉత్పత్తి చేసేస్తాడంట. హృదయంలో ఉన్న అంతర్యానికి వీడి గుణాలను మనం ఉత్పత్తి చేయాలి అని చెప్పి గుణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయండి. మనసు సంపాదించిన గుణాలు ఎంత, నేర్చుకున్న గుణాలు ఎంత ఇలా వచ్చి అలా పోతూ ఉంటాయి. అందు గురించి ఏంటంటే చిన్న పని అయినా భగవంతుడు చెప్పినట్టు నువ్వు యథార్థంగా అలా చేసుకుంటామంటే అలా గుణ సంపద పెరుగుతుంది. ఇంకా అన్నీ సప్లై అంతా అటువైపు నుంచి అది. అందు గురించి ఏంటంటే ఈ భౌతికంగా మామూలు ఉపాధి భగవంతుడు మన దేహానికి పని కేటాయింపు చేశాడు. అందుకే దేహం ఈ పనిలో ఉంది, అంటే ఈ దేహం ద్వారా ఈ పని జరుగుతుంది. మన మనసుని, దేహాన్ని కూడా ఆయనే ఉపయోగించుకుంటాడు, ఎలా అవసరం అనుకుంటే అలాగే ఉపయోగించుకుంటాడు. అందు గురించి ఇదే మనం బతకటం వేరు, ఇదే మనం అనుకుని జీవించడం వేరు కాకుండా ఈ రెండు నువ్వు కాదని చెప్పావు, నేను లేనని చెప్పావు, నువ్వే ఉన్నానని చెప్పావు. సరే అయితే ఎలా వాడుకోవాలంటే అలా కొని వాడుకో, ఎలా అవసరం అంటే అలాగా అలా అవసరార్థం అది ఏ పని నిమిత్తమైనా సరే ఆయనే వాడుకుంటున్నారని చెప్పి అటువైపు తీసుకెళ్ళి అది ఉపయోగించుకునేది ఆయన అయి ఉండాలి. కానీ నీ మనస్సు, అజ్ఞానం, అహంకారం ఉపయోగించేసుకుని దేహాన్ని వాడేసుకోకూడదు. అందుకు నీ దేహం మేము చెప్పినట్టుంటే వాళ్ళే జ్ఞానులు కాదు, మేము చెప్పినట్టు చేస్తే మీ దేహాన్ని మేము కూడా వాడుకుంటాం, పార్ట్నర్షిప్ వాటా కూడా ఇస్తాం మీకు. అసలు ఎన్ని రకాలుగా ఎన్ని కోణాలు చెప్పారండి. భగవంతుడే పార్ట్నర్షిప్ కింద అంటే ఆత్మ అది అహంకారమే వాడుకుంటుంది, మేము కూడా మీకు పార్ట్నర్షిప్ ఇస్తాము, పార్ట్నర్షిప్ ఇస్తామంటే మేము ఉపయోగించుకుంటాము, మాకు అవకాశం ఇస్తేనే అదేంటి మేము అదే ఉంటామంటే అందు గురించి ఏంటంటే జ్ఞానం చూసి ఆశ్చర్యపడక్కర్లేదని అన్నీ సహజంగా న్యాచురల్గా నార్మల్గా ఉంటున్నాడు. అసహజాన్ని చూసి ఆశ్చర్యపడాలి, సహజాన్ని చూసి ఆశ్చర్యపడద్దు. మమ్మల్ని సొత్తేంటో ఆశ్చర్యంగా అలా చూస్తున్నారు అన్నీ రండి ఒక్కసారి అంటే మరి అసహజంగా ఉన్నాం కదండి. అదండి ఆ వైపు నుంచి వచ్చేదేమో వెలుగుని, ఈ మన వైపు నుంచి వచ్చేది ఎర్రితనం అని వెర్రి సూపులోని ఎర్రితనం అనే అట్లా అంటే మనకి ఇదంతానండి నెక్స్ట్ జన్మకి అంటే ఈ జన్మలో నాన్నగారిని చూసున్నాం కదా,
అందుకే మన కాలం అంతా ఆ వైపు కొంచెం గురి పెట్టుకున్నామంటే అండి కాలం సద్వినియోగం అయిపోతుంది. మన ఏమో మోక్షం ధ్యానం వచ్చేస్తుంది నిజంలోనే ఎదురు చూసినట్టు కూడా ఉండకూడదండి, వెయిట్ చేయాలి. కానండి ఆయన ఇష్టం ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు, ప్రస్తుతానికి ఇబ్బంది లేదు కదండి. అంటే ఇప్పుడు ఇద్దరిని ఎడగొడతారు చెప్తారండి, ఇప్పుడు కలిసి ఉంటూనే ఎవరండి మనల్ని మనకు నచ్చినట్టు మనకు తోచినట్టు ఉందామన్నా ఉండలేనండి. మనకు తెలియకండి ఎక్కడికెక్కడ సపరేట్ చేసి అదండి ఎక్కడ విడదీసుకుంటూ కట్ చేసుకుంటూ అదండి ఆయనతోటి ఆదాత్మ్యం ఏర్పరుచుకొని అలా బతికేటట్టుగా అలా జీవించేటట్టుగా ఆయన చేసుకుని ఆయన గుణ సంపదను ఏదో ఉత్పత్తి చేసుకుని అది ఆ సహృదయాన్ని సద్బుద్ధిని అవన్నీ మరి ఆయనే ఇచ్చుకుంటానన్నారు కదండి. మేమే ఇచ్చుకుని అప్పుడే మేమే ఇంకా అవసరం అనుకుంటే మేమే రిలీవ్ అవుతాం. అదండి ఆయనే ఇచ్చుకుని ఆయనే రిలీవ్ అయ్యాడు. అలాగే అందరూ జ్ఞాని అలాగే అయ్యారు అని నాన్నగారు ధ్యానం రాబోయే ముందు నాన్నగారు ఏమన్నారు, సూర్యోదయం కంటే అరుణోదయం అందం ఎండాలం కాదు చీకటి కాదండి. ఎండ కూడా తట్టుకోలేం కదండి, చీకటినే తట్టుకోలేమండి. చీకటి కాదు ఎండ కాదు. అందుకు చీకటి కాకుండా ఎండ కాకుండా అరుణోదయం ఎలాగుంటుందో వాళ్ళకి జ్ఞానికి అవబోయే ముందు వాళ్ళు సూచనలు అలా ఉంటాయి. అవి కొన్ని సరే విడిగా కూడా మాట్లాడాలని చెప్పారు శ్రీరామ. అందుకేంటంటే గుణసంపద కూడా నేర్చుకోగలం. రాముడిలో ఉన్న కన్యాగుణాలు మనం ఎక్కడ నేర్చుకోగలమండి? అని చెప్పినట్టు అలా జాగ్రత్తగా ఉంటే గుణాలను ఉత్పత్తి నేనే చేస్తాను. అంటే నాన్నగారికి మనకు అసాధ్యమేండి, నాన్నగారికి అసాధ్యమంటూ లేదు ఆయనకి. అంటే ప్రతి ఒక్కరికి నేను కూడా ఎవరికి అలాగే ఆయనకి మనకి సంబంధించిందిగా ఉండాలండి. అదండి ఆయన దగ్గర ఆయనే చేర్చుకోవాలండి, ఎవరు చేర్చలేరండి. మనం ఒకరికొకరు సపోర్టు బోట్లు ఆధారాలు అది ఇష్టం ఉండదండి. ఇప్పుడు ఎందుకంటే మీకు నాకు మధ్యన కూడా నాన్నగారే ఉండాలండి. ఇప్పుడు మీతో నాకు అటాచ్మెంట్ ఏర్పడినా, నాతో మీకు అటాచ్మెంట్ ఏర్పడినా అలా కూడా అటాచ్మెంట్లు ఏర్పడితే సబ్జెక్ట్ మిస్ అవుతామండి. అంటే ఎందుకంటే మెయిన్ ఇప్పుడు మాట వివరణ ఎంతవరకు చెప్పారు, నాన్నగారు చెప్పిన మాట అర్థం ఇంతేనా అంటే మాణిక్యవాసుడు అంటే అర్థం ఇంతే ఎలా అవుతుంది, అర్థం నువ్వే అన్నారండి. అక్కడ దాకా అందుకున్నారు అనండి. అలా ఇప్పుడు నాన్నగారు మాట ఆయన ఎంతవరకు ఆయన మాటను ఎంతవరకు తెలియజేస్తున్నారు. నాన్నగారు ఏమని చెప్పారంటే ఆయన మాట యొక్క అర్థం ఇంతే అంటే ఇంతే కాదండి, కాదు. ఆయన మాట యొక్క అర్థాన్ని నీకు ఎంతవరకు తెలియజేస్తున్నాను అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా లేదా అని బట్టి నేను ఒకటి చూసుకున్నాను. అర్థాన్ని ఎంతవరకు తెలియజేస్తున్నారు అంతవరకు తెలియజేస్తే సరిపోతుంది అనమాట. నీకు తెలియజేసింది దాపరకం పెట్టేస్తున్నావు అనుకో, అర్థం నేను తెలియజేసింది కూడా దాపరకం పెడుతున్నాను అనుకో. నాన్నగారు అర్థం తెలియజేస్తున్నారు అనుకోండి. అంటే ఎందుకంటే అర్థాన్ని తెలియజేయటం వలన మనం ప్రాక్టికల్గా థియరీగా కాకుండా ప్రాక్టికల్గా ఎలా బాగుపడుతున్నామో, ఎలా అభివృద్ధిలోకి కొంచెం వస్తున్నామో అలా వినే వాళ్ళందరి పట్ల పుడతారు కదా. వాళ్ళు కూడా మనకి టైం ఖర్చు పెట్టుకుంటున్నారు కదా, సబ్జెక్ట్ వివరణే కదా మనం చేసుకునేది. అందుకే వినేవాళ్ళు దేవతలు వినేవాళ్ళందరి పట్ల మన కృతజ్ఞత భావన కలిగి టైం ఖర్చు పెట్టారు. వాళ్ళు టైం ఖర్చు పెట్టారు కానీ మనం న్యాయం చేకూర్చలేము. అది న్యాయం చేకూర్చడం అనేది మన మధ్యలో నాన్నగారు చూసుకోవాలండి. ఎక్కడ ఏది జరిగినా మరి ఒక జీవుడు ఒక మనిషికి న్యాయం ఎలా చేస్తాడు, చేయలేడు కదండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ రక్షమ కృష్ణ కేశవ కృష్ణ కేశవ కృష్ణ కేశవ పాహి మాం రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ రక్షమ కృష్ణ కేశవ కృష్ణ కేశవ కృష్ణ కేశవ పాహి మాం రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ రక్ష మాం
నీవే, పాటలు నీవే, మాటలు నీవే, అన్నీ నీవే, నవ్వునా భగవా. ఓం శంభో శివ 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 శివ. ఓం శంభో శివ శివ